మనం జనరల్గా మిడ్ నైట్ టాక్స్ చెప్పుకునేటప్పుడు నేను ఏం చెప్తానంటే ఏదైతే ఎపిసోడ్లో అయిపోయిందో ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి నైట్ వాళ్ళు హౌస్లో పడుకునే వరకు ఏం జరిగింది అని చెప్పి మనం లైవ్ ప్లస్ మిడ్ నైట్ టాక్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఈ వీడియో ఇంకొంచెం ముందు నుంచి అంటే ఏదైతే సంచాలకంగా అది ఆ షేపులు ట్రయాంగిల్ది టాస్క్ జరిగిందో అక్కడి నుంచి లైవ్లో ఆ టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది లైన్ బై లైన్ పాయింట్ బై పాయింట్ చెప్తా. కొన్ని తప్పులు ఉన్నాయి, సో ఎవరు ఎక్కడ ఎలా తప్పు చేశారు అన్నది మీకు క్లియర్గా అర్థమైంది. ఆల్రెడీ నేను ఒక కంక్లూజన్ ఇచ్చాను, అదంతా లైవ్ టాస్క్ లైవ్ అదే ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి లైవ్లో టాస్క్ చూసి ఏం జరిగింది ఏంటి ఎలా ఎక్స్ట్రా ట్రయాంగిల్ దొరికింది, సో ఎందుకు బర్నీ గారికి అన్యాయం జరిగింది, సంచాలకంగా సంజన గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పాను. సో ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి చెప్తాను సో దట్ మీకు క్లారిటీ వచ్చింది. అలాగే టాస్క్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అయ్యాడు ఈ డెసిషన్ మీద, సో మిగతా వాళ్ళు పవన్ రియాక్షన్ ఏంటి, కళ్యాణ్ రియాక్షన్ ఏంటి, ఎవరైనా రీతికి సపోర్ట్ చేశారు, ఎవరు రీతికి సపోర్ట్ చేశారు, ఎవరు బర్నియానికి సపోర్ట్ చేశారు. బర్నియాన్ వచ్చాడు ఫుల్ ఫైర్ అయిపోయాడు. సో నీట్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంతమందిని నేను అర్థం చేసుకోగలను, వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. సో కొన్ని పాయింట్లు వాళ్ళు డీటెయిల్డ్గా వింటే వాళ్ళకి అర్థమైంది. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే నేను వాళ్ళ ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తాను. కాకపోతే మీరు లైన్ దాటి అంటే నేను వాళ్ళని బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళని రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. బూతులు తిడతాయి. ఒకటి రెండు కామెంట్లు చూశాను, వెంటనే వాటిని ఇచ్చేసాను. నేను ప్రతి ఒక్కరి వ్యూని నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రోజులు నేను మర్చిపోలేదు, 0 వ్యూస్ ఉండేవి. అరే ఇద్దరు చూడండి రా, ముగ్గురు చూడండి రా అని చెప్పి మనసులో నాకు నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. నెగిటివ్ కామెంట్ అయినా చేయండి రా అని చెప్పి అని తిట్టుకున్న రోజులు ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు నేను ప్రతి వ్యూని రెస్పెక్ట్ చేస్తాను. మీరు ఇంకోటి గమనిస్తే నేను మీ ఎవరికైనా సరే నెగిటివ్గా అంటే ఆ నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఏదో నెగిటివ్ చేసేసినట్టు కాదు, వాళ్ళ ఆపోజిట్ పాయింట్లో ఉన్నప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్క thumbnail అయినా సరే పలానా కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఈ వీడియో చూడొద్దు అని నేను పెట్టను, అస్సలు పెట్టను. ఎందుకంటే నాకు అందరూ చూడాలి, నాకు అందరూ కావాలి, అందరూ చూడాలి. మేబీ ఈరోజు నన్ను మీరు తిట్టుకొని ఉండొచ్చు, నేను మీ ఫేవరెట్కి అగెనిస్ట్గా చెప్పానని, కానీ ఏదో రోజు మీరు అర్థం చేసుకుంటారు, ఓకే ఇది అని చెప్పి. ఓవర్ ద టైము నన్ను అలా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇనిషియల్గా స్టార్ట్ అవ్వగానే నువ్వు సూపర్ నువ్వు డోపర్ అనే రాలా, వాడికి ఈడికైనా వచ్చింది, ఇప్పటికి వస్తుంది 100%. అసలు బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేటప్పుడు 100% వీడి న్యూట్రల్ అని మాత్రం ఎవరు చెప్పించుకోలేము. మీకు 50% జనాలు వీడి న్యూట్రల్ అని చెప్పినా కూడా గొప్ప, అది గొప్ప. నాకు ఆల్మోస్ట్ 70-80% అలా చెప్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. 20% ఆబ్వియస్గా ఉంటుంది, వాళ్ళు అరే నువ్వు న్యూట్రల్ అని చెప్పుకోక బే అని చెప్పి తిట్టెళ్ళిపోతారు. బట్ ఏదో రోజు నా నమ్మకం ఏంటంటే ఏదో రోజు వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతాను నేను. జస్ట్ అంతే టైము, ఆ సిచ్యువేషన్ వాళ్ళు అదొక్కటే చూసుంటారు, దానికి ముందు చూస్తుంటారు, దాని తర్వాత చూస్తుంటారు. ఏదో రోజు అది కూడా చూస్తే ఓకే ఏంటి మనం తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎనీవే నా వ్యూ పాయింట్ నేను పెడతాను, నేను తప్పై ఉండొచ్చు, బట్ నాకు అనిపించింది చెప్తాను. అంతేగాని ఎవరికి ఏదో మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, వ్యూస్ వచ్చేస్తారని చెప్పి అలా పెట్టను, ఎవరిని కించపరచను. నా స్టైల్లో నేను నిదానమే ప్రధానం అన్నట్టు. మనం టాటాయిస్ లాగా అనమాట, తాబేలు కుందేలు కథలో మనం తాబేలు పరిగెత్తాం, నెమ్మది నడుచుకుంటేనే సరే విజయ తీరాలకు చేరతాం. అలా మనం 75Kకి నెమ్మదిగా తాబేలులాగే రీచ్ చేసుకుంటే 75Kకి వెళ్దాం, కంగారు ఏం లేదు. నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆ విషయంలో నాకేం అంత ఇదేం లేదు. ఇంక మొదలెడదాం. మళ్ళీ మర్చిపోయి ఉంటారు ఈ సోదిని, ఖచ్చితంగా కింద కామెంట్ వస్తుంది సోదా బే అని చెప్పి. లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను ఇది కొంచెం న్యూస్ రీడర్ లాగా పాయింట్ బై పాయింట్ చెప్తా, కొద్దిగా ఎంటర్టైనింగ్గా ఎంటర్టైనింగ్ చెప్పలేదు, ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ కాబట్టి సీరియస్గానే చెప్తాను. కాకపోతే మీకు లైన్ టు లైన్ అర్థం అవ్వాలి, లైవ్ చూడడం వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి ఎవరికైనా ఒకవేళ కొంచెం ఇది ఉంటే, బట్ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. టాస్క్ అయిపోయిన తర్వాత కూడా చాలా విషయాలు జరిగినాయి, చెప్పాను కదా. బిగ్ బాస్ రియాక్షన్ మామూలుగా లేదు. ఒక నిమిషం. టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్టే బర్నియాన్ ఏం చేస్తాడంటే రాంగ్ ట్రయాంగిల్స్ పెడతాడు. రాంగ్ ఇన్ ద సెన్స్ షేప్ కరెక్ట్గానే ఉంటుంది కానీ కొద్దిగా తేడా ఉంటుంది, ఒకటేమో పెద్ద తేడా ఉంటుంది, ఒకటేమో చిన్న తేడా ఉంటుంది. అలా 3 పెట్టేస్తాడు అనమాట. అప్పుడు దాన్ని ఫస్ట్ది పెట్టినప్పుడు ఎవరు ఐడెంటిఫై చేయరు కానీ 2 ఒకేసారి తీసుకొస్తాడు బర్నియాన్. 2 ఒకేసారి తీసుకొచ్చినప్పుడు అందరి కళ్ళు పడతాయి. అందరి కళ్ళు పెట్టినప్పుడు కళ్యాణ్ చెప్తాడు అది రాంగ్ అని. ఈ లోపల తనుజ అంటే ఒకటోసారి తీసిరండి అంటే సంజన గారు వెళ్ళి మొత్తం 3 తీసేస్తారు. తీసేసిన తర్వాత ఈ లోపల తనుజ గారు ఫస్ట్ ఇక్కడ ఏదైతే తిని పెడతారో దాన్ని కూడా రాంగ్ అని అంటారు. ఇక్కడ కూడా చాలామంది కొంతమంది కామెంట్ చేస్తారు, ఫస్ట్ దాని గురించి చెప్పలేదు, తనుజ కూడా రెండో దాని గురించి చెప్పిందంటే లేదు, తనుజ గారు చెప్పింది ఫస్ట్ దానికోసమే. ఫస్ట్ది అంటారు, ఫస్ట్ది అంటే ఫస్ట్ రోలో అని చెప్తారు కానీ కాదు, ఫస్ట్ అని చెప్పి దాన్ని పాయింట్ అవుట్ చేస్తారు, దాని గురించి మాట్లాడతారు, దాని షేప్ డిఫరెంట్ ఉందో నీట్గా దాని గురించి మాట్లాడతారు. మీరు మళ్ళీ చూస్తే మీకు అర్థమైద్ది, అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కానీ దానికి. ఆయన మళ్ళీ వెళ్తారు, ఇమానుయల్ కూడా ఆ రెండు కావు అంటారు. అక్కడితో క్లియర్ అయిపోయేది ఏంటంటే కొన్ని షేప్ అవుట్ అయినవి కూడా ఉన్నాయి,
మనకి అక్కడ ఆ సెన్స్ వచ్చేసింది. సో వేరే ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నవే కాదు, వేరే వేరే షేపులు కూడా ఉన్నాయని చెప్పి. దాని తర్వాత భరణి అన్న 3 పెట్టేస్తాడు, రింగ్ వేస్తాడు, రీతు వస్తుంది, అదంతా గేమ్ జరిగిద్ది, గేమ్ అయిపోయింది. సో అదంతా ఎపిసోడ్లో మీరు చూసారు, నేను సాగదీను. సో గేమ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే తనుజ ఏంటంటే ఫస్ట్ వన్ది నాకు డౌట్ ఉంది, అవి 3 ఒకలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, ఇది ఈక్వల్గా లేదు అని చెప్తుంటే అది ఫస్ట్ రో గురించి కాదు, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వన్ గురించి ఆ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్గా లేవు అని చెప్పి. అది కూడా ట్రయాంగిలే, అది ట్రయాంగిల్ కాకుండా కాదు, అది విషమబాహు త్రిభుజం మన తెలుగులో. ఇందాక ఇంగ్లీష్లో చూశాను అబ్బా, మళ్ళీ మర్చిపోయా, మనకు ప్రాబ్లం ఇది, వర్డ్స్ గుర్తుండవు. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి పెట్టారు, సేమ్ 3 ఈక్వల్గా ఉండాలని చెప్పారు అని చెప్తుంది. 3 ఈక్వల్గా ఉండాలని చెప్పలేదు, 3 స్క్వేర్లు, 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్లు, 3 సర్కిల్స్ అవి పెట్టాలని చెప్పారు. అయితే భరణి అన్న వెంటనే వెళ్ళి అది చూసినప్పుడు ఓకే, దాని పక్కన దాని మీద కూడా కళ్ళు పడతాయి. కళ్ళు పడిన తర్వాత ఏమంటారు, దిస్ ఈజ్ నాట్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ నాట్ ఎ ట్రయాంగిల్ అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తారన్నమాట. పక్కా దిస్ ఈజ్ నాట్ ట్రయాంగిల్, నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్ అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడతారు. పక్కా అసలు ట్రయాంగిలే కాదని చెప్పి పరుస్తుంటారు. సంజన గారు ఇక్కడ షాక్ అవుతారు. మీరు కనుక లైవ్లో చూస్తే సంజన గారు క్లియర్గా అర్థమైపోద్ది, నేను తప్పు చేస్తానా అని చెప్పి ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తే అర్థమైపోద్ది. సో కొద్దిగా ప్యానిక్ ఫేస్ ఇవన్నీ కనబడుతూ ఉంటుంది అనమాట ఆవిడలో. సో రీతు సంచాలకుగా వచ్చి రీతు వచ్చి సంచాలక్ యూ గేవ్ ఇట్, నాకు ఇచ్చేసారని. సో ఆవిడ కూడా అర్థమైంది, ఓకే ఇది కొంచెం ట్రయాంగిల్ కానట్టు ఉందని చెప్పి. సంజన గారు ఇంకొక ట్రయాంగిల్ చూపించండి అని అంటారు ఈ మాట. అనగానే ఇక్కడ సెర్చ్ మొదలైంది దీనికోసం. ఇంకో ట్రయాంగిల్ చూపించగానే కళ్యాణ్ కాదురా నువ్వెందుకు ఎతుకుతున్నావు, వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి ఎదుగుతూ ఉంటుంది రీతు. ఎందుకు ఎదుగుతుంది తెలుసా, అక్కడ ఇంకోటి ఉందా లేదని ప్రూవ్ చేయడానికి కదా, దొరికితే పెట్టేద్దామని చెప్పి ఎదుగుతుంది. అంటే ముందు లెవెల్ జరిగే సీన్లు అనమాట. కళ్యాణ్ అంటాడు కాదురా నువ్వెందుకు ఎత్తుకున్నావు, కాదురా నువ్వెందుకు ఎత్తుకున్నావు. తనుజ నాన్న ఆయన మీరు ఆడండి బాగా ఆడండి, ఆయన ఆడతారు. నాన్న గివ్ యువర్ బెస్ట్ అని చెప్తే అయిపోయిన తర్వాత రింగ్ కనిపించదు. రింగ్ కనిపించకపోతే వేర్ ఇస్ ద రింగ్ అని ఇక్కడ కొంచెం అందరూ పొరపాటుగా అర్థం చేసుకుంటే కరెక్ట్ చేస్తున్నా. గేమ్ మధ్యలో రింగ్ ఎవరు దాచేలా. సో 3 రింగులు ఆవిడ చేతిలో ఉంటాయి, 3 ఎల్లో 3 రెడ్ అన్నట్టే ఉంటాయి. ఆయన వేస్తారు, అయిపోగానే సంజన గారు వదిలేయటం ఏదో జరిగింది, ఆ రింగ్ ఏదో అయ్యింది. అయిన తర్వాత సో ఆవిడ 3 రింగులు వేసింది, 2 రింగులు వేస్తారు, 2 రింగులు వేసిన తర్వాత ఇప్పుడు 3 వేద్దాం చేస్తే రింగ్ కనిపించదు. వేర్ ఇస్ ద రింగ్ అంటారు. వేర్ ఇస్ ద రెడ్ రింగ్ అనగానే సంజన గారు గేమ్ ఓవర్ అని అంటారు. గేమ్ అయిపోయింది అనగానే లేదు తనుజ గేమ్ ఓవర్ అని ఎలా అంటారు, గేమ్ ఓవర్ అవ్వలేదు అనగానే బిగ్ బాస్ అంత క్లియర్గా చెప్పారు కదా 3 ఒక షేప్ ఉండాలి అది అని చెప్పి. సో యాక్చువల్గా షేప్ కాదు, కరెక్ట్ ట్రయాంగిల్ ఉండాలి అని ఆవిడ ఉద్దేశం. సంజన గారు ఈ లోపల ఏం చేస్తారంటే ఇంకొక రింగ్ తీసుకొచ్చి రింగ్ ఇస్తారు. సరే ఈ రింగ్ ఏమైందిరా అంటే రీతుకు దొరికిద్ది. ఎక్కడ దొరికిద్ది, రీతు సంజన గారి చేతులను తీసుకోదు, అలాగే రీతు ముందు దాయదు. చాలా క్లారిటీగా అండి ఆ రింగ్ అక్కడ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఈవిడికి అక్కడ బాక్స్లో కనిపిస్తుంది. మనకి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఈ ఫుటేజ్ని. వెనకాల జరుగుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో, ఒంగోని తీసుకునిద్ది. అప్పటి వరకు మీరు చూస్తే స్టమక్ దగ్గర రింగ్ షేప్ కనిపించదు, తర్వాత తీసుకుని పెట్టుకునిద్ది అనమాట. సో భరణి అన్నకి సంజన గారు రింగ్ ఇచ్చేసిన తర్వాత రింగ్ అంటే ముందు దాయిల అమ్మాయి, తర్వాత తీసుకుని జాగ్రత్తగా పెట్టుకునిద్ది. ఎందుకు పెట్టుకుంది అంటే ఆవిడ స్ట్రాటజీ ఏంటంటే ఆవిడకు ట్రయాంగిల్ దొరికితే ఆ ట్రయాంగిల్ అక్కడ రీప్లేస్ చేసి తర్వాత అక్కడ 3 రింగుల్లో 2 రింగులు ఉన్నాయని చెప్పి ఒక లాజిక్ చెప్దామని. స్టూపిడ్ లాజిక్ అవుతుంది అది, అది వేరే విషయం. ఇక్కడ ఆవిడ సింపుల్గా పోరాటం చేయాల్సింది సంజన గారు ఇచ్చారు, ఇక నాకు సంబంధం లేదు అంతే, నేను అన్యాయం అయిపోతాను సంజన గారి డెసిషన్కి అని చెప్పి అంతే, అదే చేయాలి. బట్ ఏంటంటే వాళ్ళు కూడా తర్వాత పెట్టుకొని రింగ్ వేసుకున్నారు కాబట్టి నేను కూడా పెట్టుకుంటానని చెప్పి, కానీ రింగ్ వేసిన తర్వాత చేంజ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ ఇంక ఎదురేయండి, అందులో బోల్డ్ లాజిక్లు ఉంటాయి. సరే ఇక్కడ ఒకటి చెప్తాను, ఆ ట్రయాంగిల్ ఎందుకు ట్రయాంగిల్ కాదా అని చెప్పి నాకు తెలిసి నేను అట్లా పేరు మాట్లాడకూడదు అనుకున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ నెగిటివ్గా అనుకుంటారని చెప్తాను. నాకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, చాట్ జీపీటీది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అది ఎవరు పెట్టారో నాకు అర్థమైంది. సో అక్కడి నుంచి వచ్చిందని వీళ్ళే చెప్పారులేండి, బట్ చాలా వచ్చినాయి అవి. చూడన్నా ఇందులో చూస్తుంటే అది రైట్ అంటే సంజన గారి ఫ్యాన్స్ నుంచి వచ్చింది. సో చూడన్నా ఇందులో చూస్తుంటే అది ట్రయాంగిల్ అని వచ్చింది. చాట్ జీపీటీ చెప్తుంది ఆ ఫోటో కరెక్ట్గా పెడితే ట్రయాంగిల్ వచ్చింది అంటే నేను ఏం చెప్తానంటే చాట్ జీపీటీ ఒక ఏఐ ఇంజన్ అంటే మేము వర్క్ చేస్తాంగా చెప్తున్నా, ఏదో ఇక్కడ విజ్ఞాన ప్రదర్శనలు చేయట్లా, జస్ట్ మీ క్లారిటీ కోసం చెప్తున్నా. అందులో ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది జనరల్ సెన్స్లో ఆన్సర్ చేస్తుంది. మీరు దానికి అక్కడున్న సినారియోని సిచ్యువేషన్ని ఫీడ్ చేయాలి. చేసి అప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సినారియోకి తగ్గట్టు అది ఆన్సర్ చేస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాంప్ట్స్, ఆ ప్రాంప్ట్ ఏదైతే మనం టైప్ చేస్తామో, సో ఇంక టెక్నికల్గా వెళ్ళను కానీ ఏదైతే మనం టైప్ చేస్తామో అది ప్రాపర్గా పెట్టాలి. పెడితే అప్పుడు ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి. దానికి సపరేట్ కోర్సులు కూడా ఉన్నాయి, అదేంటి అది జస్ట్ టైప్ చేయడానికి. సో మీరు ఇదంతా పెట్టారనుకోండి, నేను పెట్టడానికి ట్రై చేస్తానండి దీని తర్వాత. సో సింపుల్గా పెట్టినా కూడా ఇట్లా మేము గేమ్ ఆడుతున్నాం, అందులో ఇట్లాగా పర్ఫెక్ట్ ట్రయాంగిల్స్ పర్ఫెక్ట్ కానీ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మా వాడికి ఒకటి దొరికింది, ఇప్పుడు ఏమంటారు దీన్ని పర్ఫెక్ట్గా అవునా కాదంటే కాదని వస్తుంది. సింపుల్, మ్యాక్సిమం అలాగే వస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ అంటే అది జనరల్ సెన్స్లో తీసేసుకునేది ఏమనిద్ది అంటే
ఇది పర్ఫెక్టే, మ్యాథమెటికల్గా పర్ఫెక్ట్ కాదు కానీ ఇది పర్ఫెక్టే అంటది. అంటే అదేదో స్కెచ్ చేసామో లేదంటే కట్ చేసామో కార్డ్బోర్డ్తో ఇచ్చేసారో కాబట్టి అందుకని పర్ఫెక్ట్గా రాలేదు, కానీ అది సెన్స్ని తీసుకునిద్ది. సెన్స్ని తీసుకుని ఇది ట్రయాంగిల్ అని వస్తుంది అనమాట. సో అది సంగతి, అది డిఫరెన్స్. అది చాలామంది పంపించారు మావా, అందుకని ఆన్సర్ చేశాను, వేరే వాళ్ళని కించపరచాలన్న ఉద్దేశం నాకు అసలు ఏదీ లేదు. సో చెప్పాను నేను మీకు, ఇది ఎన్ని పంపిస్తూ ఉంటారు, నేనే ఇప్పుడు గప్చుప్గా గమ్మున ఉండొచ్చు కదా, ఎంతమందికి రిప్లై ఇస్తాను, అందుకోసం ఇచ్చి చెప్పేశాను. సరే, సో దాని తర్వాత రీతు ఏం చేసిందంటే సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఆ లెక్కను చూసుకుంటే సర్కిల్స్ కూడా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ అయ్యి అని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకటి ఇంకో ట్రయాంగిల్ దొరికిద్దని ఎత్తుకున్నప్పుడు సర్కిల్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. అంటే భరణి గారు ఏం చేస్తారంటే ఇవి చేయటం కరెక్ట్ కాదు, ఏదో అబ్బా హెల్ప్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన రింగ్ వేస్తూ ఉంటారు. రింగ్ వేసి లోపల వీళ్ళు ఎత్తుకుతూ ఉంటుంటే అందరూ ఎత్తుతారు ట్రయాంగిల్ కోసం. అప్పుడు ఏమంటారు, హెల్ప్ చేయడం కరెక్ట్ కాదంటే ఏమైనా హెల్ప్ చేయడం లేదన్నా, ట్రయాంగిల్ ఇంకోటి ఉందో లేదో చూస్తున్నామని. ఆయన కూడా అదే, మీరు ఇంకో ట్రయాంగిల్ పట్టుకుంటే అక్కడ పెడితే ఆయన ఊడిపోతాడు కదా, అందుకోసం అని చెప్పి హెల్ప్ చేయొద్దు అంటారు. అంటే ట్రయాంగిల్ ఎతకనే వద్దు, ఆవిడ ఎత్తుక్కోవాలి కదా అన్న విధంగా చెప్తారు. ఈ లోపల భరణి అన్న రింగ్ వేసేస్తాడు అంతే. ఇంకంటనే వీళ్ళిద్దరు ఎస్ అనుకుంటూ ఉంటారు. రీతు వచ్చి 2 కాదు 3 వేయాలి, 3 రింగులు వేయాలి అంటది. అంటే ఇక్కడ సెన్స్ ఏంటి, కావాలని దాచినట్టే కదా, ఇది గుర్తుంచుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. 2 కాదు 3 వేయాలి అంటే 3 వేసినట్టే అనగానే ఎక్కడ 3 ఉన్నాయి, అక్కడ 3 లేవుగా, అక్కడ 3 లేవుగా, అక్కడ 2 ఉన్నాయిగా అంటది. అంటే 3 రింగ్ ఆవిడ కడుపులో ఉంటుంది, నీటికి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళప్పుడు అబ్జర్వ్ చేయాలి సరిగ్గా. తనుజ ఏముంటుందంటే ఆవిడ ఒకటి పడేశారు, అంటే సంజన గారు ఒకటి పడేశారు. సో రీతుకి ఏంటంటే ఈ లోపల దొరికిద్ది బ్లూ కలర్ది, ఇది దొరికిద్ది. ఇదన్నీ నేను నా రివ్యూలో చెప్పాను. ఈ పాయింట్ చెప్పిన తర్వాత సంజన గారు ఫెయిల్ అయ్యారు అని చెప్పి నేను కంక్లూడ్ చేసింది. సో ఈ లోపల దొరికిద్ది, ఏం చేసింది తెచ్చి పెట్టేసిద్ది. పెట్టేసి ఇంకా నేను పెట్టేసా అనేది పెట్టేసిద్ది అనమాట. పెట్టంగా సంజయ్ గారు అంటారు, లేదురా ఇది ట్రయాంగిల్, ఇది ప్రాబ్లం లేదని. ఇప్పుడు అది ఆవిడ అక్కడ పెడితే సంజన గారు తప్పు చేశారని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టు. సో రీతుకు కూడా తెలుసు, దీంతో మీకు అర్థం అవ్వాలి పాయింట్. రీతుకు కూడా తెలుసు ఆ ముందున్న ట్రయాంగిల్ కాదు, అది షేప్ అవుట్ అయ్యింది అని చెప్పి. ఆ షేప్ ప్రాపర్గా లేదు, స్ట్రైట్ లైన్స్ ఉండాలి, స్ట్రైట్ లైన్స్ లేవు అని చెప్పి. సో స్ట్రైట్ లైన్స్ లేవు కాబట్టి వెంటనే ఇంకోటి దొరికింది, పర్ఫెక్ట్గా ఉన్నది ఇంకోటి దొరికింది, పెట్టింది. తను కూడా యాక్సెప్ట్ చేసినట్టు అక్కడ తీసుకొచ్చి పెట్టిందంటే అప్పుడు సంజన గారు తను తప్పు అయిపోతారు. వెంటనే ఏమంటారు, లేదురా ఇది ట్రయాంగిల్, దీనిలో ఏం ప్రాబ్లం లేదు అనగానే రీతు అయినా అక్కడ 2 రింగ్లో ఉన్నాయి, నొప్పుకోనన్నట్టు మాట్లాడింది. దాని తర్వాత భరణి అన్న, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్, చిన్న తేడాలు ఎందుకు ఇచ్చారు, సో కరెక్ట్ ట్రయాంగిల్ ఎందుకు ఉంది అని చెప్పి లాజిక్ పట్టుకుంటారు. కరెక్ట్ ట్రయాంగిల్ దొరికిందంటే ఉన్నట్టే కదా అనగా రీతు, ఏ ఊర్లో అనేది ట్రయాంగిల్, ఏ ఊర్లో అనేది ట్రయాంగిల్ అని చెప్పి ఆవిడ చెప్పాల్సిన చెప్తూ ఉంటారు అనమాట. తనుజ గారు బీ ఫెయిర్ సంచాలక్ అని చెప్పి ఆవిడ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ రీతి ఏమో 2 రింగ్స్ ఉన్నాయి, 2 రింగ్స్ ఉన్నాయని చెప్పి లాజిక్ తెస్తూ ఉంటుంది. భరణి ఏమో 3వ రింగు ఆవిడ పడేశారు, ఎవరికి ఇచ్చారు, నాకు 3వ రింగ్ ఆవిడ ఇచ్చారు, సంచాలక్కి ఇచ్చారు, తీసిచ్చారు కాబట్టి అది 3 కింద కౌంట్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు అంటారు. రీతు నన్ను సంచాలక్కి చెప్పింది 3 రింగ్స్ అని చెప్పి. సో రీతి ఎందుకు రింగ్స్ కోసం మాట్లాడుతుంది, రీతిని పెట్టింది కరెక్ట్ అని మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదంటే తప్పని తనకి తెలుసు కాబట్టి. ఇంత లాజికల్గా రేపు నాగార్జున గారు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. అలాంటప్పుడు రింగ్ కోసం వెళ్ళకూడదు, ఇంకో ట్రయాంగిల్ ఎతకడానికి వెళ్ళకూడదు, అది కరెక్ట్ ట్రయాంగిల్ అని చెప్పి ఆ స్టాండ్ మీద ఉండిపోవాలి, అది కరెక్ట్ అనుకుంటే. ఇక్కడ అందరికీ తెలుసు అది కరెక్ట్ కాదని మావా, ఒక్కొక్కరు చెప్తారు, మీకు అర్థమైపోయింది. అప్పుడు నేను చెప్పింది రైట్ అని మీరు ఒప్పుకుంటారు. నా రివ్యూలో ఏం చెప్పాను అన్నది, రివ్యూ ఎన్నోళ్ళు. సో రివ్యూలో ఇంకా చాలా పాయింట్లు ఉంటాయి, ఇది ఒకటే కాదు, రివ్యూలో గ్రూప్ గేమ్ కోసం వాటి కోసం కూడా ఉంటాయి, చూడండి. ఇది చూసాక చూడండి, ఇప్పుడు వెళ్ళిపోద్దు, అర్జెంట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సంజన గారు, ఈ ట్రయాంగిల్ ఒకవేళ తీసేసినా కూడా పెద్ద లీడ్తోనే గెలిచింది తను. అంటే డిఫరెన్స్ అనేది చాలా ఉంది, తను ఫినిష్ చేసేపాటికి మీరు ఫినిష్ చేసేపాటికి అని చెప్పి. అంటే 10 సెకండ్లు ఏం లేదని మీరు ఇంకా 2 పెట్టలేదు కదా అన్న విధంగా చెప్తారు భరణి గారు. కాదండి అది ట్రయాంగిల్ కాదు, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్, దాని అసలు ట్రయాంగిల్ తీసేస్తాను అట్లా చెప్తారని చెప్పి. తను దగ్గర ఒక్క నిమిషం మీరు రింగ్ ఇచ్చారు కదా అనగానే, అవును మీరు ఏదో ఎగ్జైట్ అవుతున్నారని, అంటే మీ గేమ్ ఫినిష్ చేసాం కదా ఆవిడ అంటే, గేమ్ ఫినిష్ చేసాము, కరెక్ట్గా ఫినిష్ చేసాము, అక్కడ తప్పు ఉంది కాబట్టి మాకే ఇవ్వాలి అన్నది ఈవిడ అపీల్, రైట్ అపీలే. సంజన గారు, అవును మీరు ఎగ్జైట్ అవుతున్నారని చెప్పి ఇచ్చాను, బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ గేమ్ ఓవర్ అయిపోయింది అని చెప్పి. సంజన గారు, నేను ఆల్రెడీ దీన్ని ట్రయాంగిల్గా ఇచ్చాను, దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ ఈజ్ దేర్, చాలా డిఫరెన్స్ ఉంది, లీడ్ ఎక్కువ ఉంది అన్నట్టు చెప్తారన్నమాట. ప్రాపర్గా ఉండాలండి, ఆ బ్లూ కలర్ది చూడండి అని చెప్పి తనుజ చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే సంజన గారు ఇచ్చేసారు ఆల్రెడీ, ఒప్పుకుంటేనే కదా ఇప్పుడు రింగ్ వేసినట్టు. సో ఒప్పుకోకపోతే రింగ్ అయిపోతే వేరే విషయం, ఒప్పేసుకున్నారు కాబట్టి ఇప్పుడు భరణ్యానికి ఇస్తే ఇప్పుడు రీతు గొడవ చేసిద్ది. ఎలా గొడవ చేసిద్ది, మీరు చెప్తే నేను వేసాను, మీరు కాదంటే నేను ఇంకో ట్రయాంగిల్ తెచ్చుకుంటా కదా అంటది. సో ఇది కరెక్టే అని ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని కరెక్ట్ అని చెప్పి ఆవిడ డిఫెండ్ చేసుకోవాలి. సంజన గారికి కూడా తెలుసు అది కరెక్ట్ కాదని, ఇంకేం చేయలేరు ఆవిడ ఫేస్లో తెలుస్తూ ఉంటుంది స్టార్టింగ్లోనే. సో ఆవిడ ఇంక ఇది కరెక్టే అని అంటే అప్పుడు తనుజ వచ్చి మరి బ్లూది చూడండి, బ్లూది ఎందుకంటే లాస్ట్ దొరికింది బ్లూది అనమాట, అది కరెక్ట్గా ఉంది కదా, ప్రాపర్గా ఉందని చెప్పి. నెక్స్ట్ సంజన గారు, ఇది ట్రయాంగిల్ కాదంటే వేరే ఏ షేప్ ఇది అని చెప్పి మనల్ని అడుగుతూ ఉంటారు, వేరే ఏ షేప్ కెమెరా చూపించి అడుగుతూ ఉంటారు. వేరే ఏ షేప్ అంటే నేను చెప్తాను. సో అది అక్కడ కరువులాగా వచ్చేసింది, కరువులాగా వచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ లేనప్పుడు అది ట్రయాంగిల్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా దొరికింది, ఇప్పుడు నేను దొరకకపోయినా దాని ఒకవేళ ఓకే లెస్ డిఫెక్ట్, కార్పెంటర్ మిస్టేక్, ఎవర్రా చేసింది, ఇది ఏ మిషన్ తీసింది, లేదంటే ఎవరు చేశారు, ఇలా చేయకండి, నెక్స్ట్ టైం కొంచెం బాగా చేయండి
కరెక్ట్గా చేయండి అని చెప్పడానికి. కాదు కదా ఇంకోటి దొరికింది అంటే అది వాంటెడ్గా చేసిందే. కార్పెంటర్స్ని తప్పడానికి లేదు, వాళ్ళు వాంటెడ్గా తను కొంచెం కరువు పెట్టారు వాళ్ళు పెట్టమంటేనే. నెక్స్ట్ రీతు అది కాదంటే ఇంకా ఈ ట్రయాంగిల్ ఉందని అది కాదు అని కనుక మీరు అంటే కనుక ఇంకో ఈ ట్రయాంగిల్ ఉంది కదా అంటారు, ఇంకోటి ఉంది కదా అది అని చెప్పి పెట్టేశాను కదా అన్నట్టు మాట్లాడిద్ది. నెక్స్ట్ సుమనన్న సంజన గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నెమ్మదిగా చెప్తూ ఉంటాడు. తనుజ అలా ఉంటే తను స్టార్టింగ్ పెట్టి అంటే ఇవన్నీ కన్సిడర్ చేస్తానంటే బర్ణ్యాన స్టార్టింగ్లో వేరే పెట్టాడు కదా ఆ పాయింట్ తీసుకొస్తాను. అందుకని ఫస్ట్ నుంచి చెప్తున్నా మీకు ఆ పాయింట్ తీసుకొస్తుంది. అంటే స్టార్టింగ్లోనే పెట్టారు కదా ఇంప్రాపర్ షేప్స్, మరి అప్పుడే ఇచ్చేయచ్చు కదా అయ్యి అని చెప్పి. రీతు ట్రయాంగిల్ ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది అని చెప్పి కొంచెం తేడా ఉంది పట్టుకొని ఇలా ఉంటుంది అంటే బర్ణ్యానేమో కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు ఇవన్నీ, సో ఇది కరెక్ట్ కాదు ప్రాపర్గా లేదు అని చెప్పి ఆయన పాయింట్లో ఆయన ఉంటాడు. దాని తర్వాత తనుజ రీతు షర్ట్ లోపల ఉంది రింగ్ అని చెప్పిద్ది అనమాట. మీరే ఇచ్చేసారు రింగ్ అంటది, సంజన గారి మీద వేసేస్తారు ఒక బాణం. అంటే సంజన గారు ఇచ్చారు రింగ్, రీతు షర్ట్ లోపల ఉందని. ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు దీన్ని, ఎవరు పట్టించుకోరు ఈ పాయింట్. సంజన గారు మీరు రింగ్ ఎగ్జాక్ట్ మీరే ఇచ్చేసారు రింగ్ అంటే ఆవిడకేం అర్థమైంది, ఓకే నాకు మేబీ తనుజ అన్నది రీతుకి ఇచ్చేసారు నాకు అర్థమైంది, ఆవిడకేం అర్థమైంది అంటే మీరే రింగ్ ఎగ్జైట్ అవుతున్నారని ఇచ్చాను అంటే మేబీ తనుజ కూడా మీరే రింగ్ ఇచ్చారని ఇట్లాగా అందేమో. సరే మళ్ళీ చెప్తాను, రీతు షర్ట్ లోపల ఉంది మీరే ఇచ్చేసారు రింగు, రీతు షర్ట్ లోపల ఉన్నది రింగ్ వేరే విషయం, మీరు బర్ణ్యానికి ఇచ్చారన్నట్ట లేదంటే మీరే రీతుకి ఇచ్చారన్నట్ట అన్నది తెలియదు. సో సంజన గారికి అయితే మాత్రం అర్థమైంది ఏంటంటే మీరు రింగ్ ఎగ్జైట్ అవుతున్నారని చెప్పి ఇచ్చాను, మీ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి ఇచ్చాను అన్నట్టు. మేబీ ఇటే అన్నారేమో మరి. నెక్స్ట్ సంజన గారు ఇట్స్ నాట్ 10 seconds డిఫరెన్స్, హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది. అంటే ఆవిడ గేమ్ కంప్లీట్ చేయడానికి మీరు గేమ్ కంప్లీట్ చేయడానికి చాలా పెద్ద డిఫరెన్స్ వచ్చింది, 10 seconds డిఫరెన్స్ కాదు నేను కన్సిడర్ చేయడానికి అన్నట్టు మాట్లాడితే తనుజ గారు హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, మీ వల్ల వచ్చింది, మీరు ఆపేమన్నారు కాబట్టి ఆయన ఆపేశారు, లేదంటే మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేది కాదనగానే రీతు ఐ బ్రాట్ ద ట్రయాంగిల్, నేనైతే ట్రయాంగిల్ తెచ్చింది. ఆవిడ మళ్ళీ బ్లూ కలర్ తెచ్చుకుంది కదా, ఐ బ్రాట్ ద ట్రయాంగిల్ నేను తెచ్చాను, సో ఆ లెక్క చూసుకున్నా నేను గెలిచినట్టు అన్న విధంగా ఆవిడ ఆర్గ్యుమెంట్ ఆవిడ ఉంటుంది. డెమోనేలో చూసి వస్తారు, అక్కడ సర్కిల్ కింద హోల్ ఉంటుంది, దీని సర్కిల్కి హోల్ ఉంది కన్సిడర్ చేస్తారా లేదా అని చెప్పి ఇంకొక పాయింట్ రైస్ చేస్తాడు. తనుజేమో షేప్ ఈ షేప్ ఇంపార్టెంట్, హోల్ ఉందా లేదా అన్నది కాదు మ్యాటర్, సో షేప్ ఉంది కాబట్టి షేప్ ఉంది అంటారు. అప్పుడు షేప్ దీనికి ఉందని ఇవి చెప్తుంది, దానికి లేదని ఇలా వాళ్ళ అది షేప్ లేదు అని చెప్పి, సో ఇది సైజ్ కాదు ఇక్కడ మ్యాటర్ షేప్ మ్యాటర్ అన్నట్టు. నెక్స్ట్ సంజన గారు ఇది ట్రయాంగిల్ కాదంటే ఇదేంటి, ఇది క్వాడ్రాంగిలా పెంటగన్నా ఏంటిది ఇది అన్నట్టు ఎక్స్గన్నా అన్నట్టు మాట్లాడతారు అనమాట. మళ్ళీ బర్ణ్యా దగ్గర ఐ రియల్లీ విష్ యూ వాన్ బట్ అంటే మీరు గెలుచున్నానని నేను కోరుకున్నాను కానీ అనగానే క్వాలిఫై కాలేదు కదా, చాలా లీడ్ ఉంది కదా, ఇంకా లీడ్ ఉంది కదా అంటే బర్ణి గారు ఇక్కడ లీడ్ కాదు ఇంపార్టెంట్ అనగానే తనుజ గారు మీ వల్ల అయింది అదంతా వాళ్ళ వల్ల కాదు, సో మీరే ఇది చేశారు అన్నట్టు ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. అవి కన్సిడర్ చేస్తారా అంటే ఎందుకు పెడతారు బిగ్ బాస్, అవన్నీ కన్సిడర్ చేస్తారా అంటే పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఎందుకు పెడతారు బిగ్ బాస్, సో అది తప్పు మీ వల్ల అయింది ఇదంతా అంటారు. నెక్స్ట్ రీతు వై దిస్ స్మాలర్ దెన్ దిస్ అక్కడికి వెళ్తారు ఎలాగని ఇంగ్లీష్లో ఆ ట్రయాంగిల్స్ అని ఉంటాయి, వై దిస్ స్మాలర్ దెన్ దిస్, వై దిస్ ఈజ్ స్మాలర్ దెన్ దాట్ అది అని చెప్పి ఇంగ్లీష్లో అరుస్తూ ఉంటారు మన తనుజ గారు. షేప్ మ్యాటర్స్ సైజ్ మ్యాటర్స్ కాదని చెప్పింది, సో షేపే మ్యాటర్స్ అంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పనమాట. సో రీతు దెన్ వాట్ ఈస్ దాట్ దెన్ వాట్ ఈస్ దిస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. ఏదో ఈయన కూడా అదే పెట్టాలి, ఇప్పుడు స్మాల్ సైజ్ పెట్టాలి, ఇక్కడ స్మాల్ సైజ్ పెట్టాలంటే 3 సేమ్ సైజులో పెట్టాలి అని అంటారు. అక్కడ ఆర్గ్యుమెంట్ సైజ్ కోసం కాదు, అక్కడ ఆర్గ్యుమెంట్ షేప్ కోసం, ఆ స్ట్రైట్ లైన్ లేదు అని చెప్పి. ఇన్ఫాక్ట్ తనుజ గారు కొంచెం రాంగ్గా ఆర్గ్యూ చేస్తారు, 2 పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఇది రాంగ్గా ఉంది అని చెప్పి బర్ణ్యాన్ని కరెక్ట్గా ఆర్గ్యూ చేసుకుంటున్నాడు, అది స్ట్రైట్గా లేదు అక్కడ బెండ్ వచ్చింది, అక్కడ కర్వ్ వచ్చింది, అక్కడ ఇంకో ఎడ్జ్ వచ్చినట్టే, సో అది ట్రయాంగిల్ కాదు అని చెప్పి. తనుజ గారు సైజ్ గురించి మాట్లాడటం లేదు, మీరు షేప్ గురించే మాట్లాడుతూ ఉంటారు, ఐఎమ్ టాకింగ్ సంచాలక్ అని చెప్పి వీడు వెళ్ళిపోతుంది, వీడు కొంచెం ఖాళీ తీసేస్తాం తనుజ మీద నాకు తెలిసి రీతికి. దాని తర్వాత సుమనన్న మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారు కాబట్టి అని చెప్పి నెమ్మదిగా సంజయ్ గారు చెప్తుంటారు. సంజయ్ గారు ఇది ట్రయాంగిల్ లేదంటే దీన్ని ఏ షేప్ అంటారండి అని చెప్పి అంటూ ఉంటారు ఆవిడ. బర్ణి గారు సంచాలక్గా మీరు చెప్పాలండి, మేము ఎట్లా చెప్తాం, అది ఏ షేప్ అన్నది మీరు చెప్పాలంగా. సంజయ్ గారు ఇది ట్రయాంగిలే అనగా తనుజ గారేమో నేను అడిగితే అది ట్రయాంగిల్ అన్న తర్వాత తనుజ గారు నన్ను అడిగితే ఇది కూడా రాంగే, ఫస్ట్ ఇది కూడా రాంగ్ అంటారు ఆవిడ. అప్పుడు 2-3 సార్లు చెప్తారు, అయినా సరే ఆ పాయింట్ తీసుకొస్తారు. ఇప్పుడు డిబేట్ అయిపోతారు కదా, రాంగ్ ఆర్గ్యుమెంట్ అయిపోద్ది, ఇలా పెట్టకూడదు, బర్ణి కరెక్ట్ ఆర్గ్యుమెంట్లో ఉన్నాడు. సో ఇక్కడ డిమాండ్ చెప్తారు లేదు లేదు కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. రీతి ఏమో 3 ఒకటి షేప్ లేదు, సో 3 ట్రయాంగిల్స్ 3 ఒకటే షేప్ లేదు, 3 ట్రయాంగిల్స్ అన్నారు, 3 స్క్వేర్స్ అన్నారు, 3 సర్కిల్స్ అన్నారు, మేము ఏది ఇచ్చామన్నట్టు ఆవిడ చెప్తుంటారు. డెమోనేమో అది ట్రయాంగిల్లోకి వస్తుంది, తనుజకి చెప్తారన్నమాట అది ట్రయాంగిల్లోకి వస్తుంది, అది ట్రయాంగిలే అని చెప్పి. అదేంటి విషమబాహు త్రిభుజం మన తెలుగులో నాకు తెలిసి. నెక్స్ట్ సంజన గారు బర్ణి అన్న దగ్గర ఇక్కడ కూడా అదొకటి బర్ణి దగ్గరికి వెళ్తారన్నమాట. అక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా ఒకటి వెరైటీ ఉంది, ఒకటి హోల్ ఉంది, ఒకటి సైజ్ వేరే ఉంది, సేమ్ సైజే పెట్టాల్సింది మీరు కూడా అన్నట్టు అంటారు. సేమ్ సైజ్ అక్కడ పెట్టలేదు, సేమ్ సైజ్ ఎక్కడ పెట్టలేదు, సేమ్ సైజ్ బిగ్ బాసే పెట్టలేదు, సో సేమ్ సైజ్ కాదు అక్కడ మ్యాటర్, షేప్ మ్యాటర్, అది పర్ఫెక్ట్ షేప్ ఉందా లేదని. బర్ణి గారు ఏమంటారంటే యువర్ కాల్ అండి, మీ కాల్, నేనేం మాట్లాడను అనగానే సంజన గారు ఐ రియల్లీ విష్ యూ వాన్ కానీ అవ్వలేదు కదా అంటారు. కానీ ఇది మాత్రం మీ కాల్ అండి, మీ ఇష్టం అన్నట్టు చెప్తారన్నమాట. దాంతో సంజన గారు
అది చూపిస్తా, అది రాంగ్గా ఉన్నది చూపిస్తా, ప్రపంచంలో దీన్ని మేము ఏ షేప్ అంటాం అని చెప్పి చూపిస్తారు. గుండెల మీద చేసుకొని ఎవరైనా సరే ఏదైనా సరే అది కార్పెంటర్ మిస్టేక్ అని అంటే ఓకే, కార్పెంటర్ కావాలని మిస్టేక్ చేస్తే తప్పుగా మిస్టేక్ చేస్తారు, దానివల్ల అది కన్సిడర్ చేసి దాన్ని ట్రయాంగిల్ ఇవ్వాలని మీరు అన్నారు అనుకోండి, నేను ఓకే అంట. ఎందుకంటే ఎక్కడ చోట మిస్టేక్ ఉంది, మీరు కార్పెంటర్ మిస్టేక్ అన్నారు కాబట్టి. మామూలుగా అయితే అది ట్రయాంగిల్ కాదు, ఎవరైనా చూడాల్సిందే, చూస్తే అర్థమైపోద్ది. చిన్న బెండ్ లాంటిది వచ్చినా కన్సిడర్ చేస్తారు. ఎట్లాగంటే ఇలాంటి వాటిలోనే కన్సిడర్ చేస్తారు. కానీ జనరల్గా మనం చదువుకున్న దాంట్లో స్ట్రైట్ లైన్స్ ఉండాలి. దట్టు ఇక్కడ ఏంటంటే ఉన్నాయి అలా స్ట్రైట్గా ఉన్నవి. సో మ్యాథమెటికల్గా మనం పర్ఫెక్ట్గా మాట్లాడుకుంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ మనం చేతితో చేసేటప్పుడు ఇలా రంపాలతో కోసేటప్పుడు అటు ఇటుగా కొంచెం అవ్వచ్చు. వేరేవేమీ లేకపోతే దీన్ని ట్రయాంగిల్కి పెట్టుకొని మనం వాడుకోవచ్చు. మన ఇంటికి పనుడు వచ్చాడు, మన ఇంటికి వడ్రంగానే వచ్చాడు, పని చేశారు, పని చేసిన తర్వాత ఇంకో ఇది ట్రయాంగిల్ అని ఇస్తే కొంచెం అటు ఇటుకున్నా దాన్ని తీసుకుంటాం. బట్ ఇలాంటి గేమ్స్ ఆడే చోట ఒక చోట పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉండి ఒక చోట లేకపోతే అప్పుడు ఏమైందంటే క్వశ్చనబుల్ అవుతుంది. అది ఐటమ్ అదే ఇక్కడ జరిగింది. ఆ చాట్ జీపీటీలో అందుకనే అది ఓకే అన్నట్టు కన్సిడర్ చేసి ఇచ్చేస్తుంది జనరల్ సెన్స్లో. అది నేను చెప్పింది అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ అది ట్రయాంగిల్ అన్నది ఏదో చెప్తూ ఉంటాడు. కొంచెం మాటలు అటు ఇటుగా ఉంటాయి అర్థం కాకుండా. బట్ ఇక్కడ ఏమంటాడంటే అక్కడి నుంచి నాకు కనిపించలేదు, ఇది ఏదైతే కనిపించిందో బర్నీ అన్నది అది నేను చెప్పాను, ఇది చూడలేదు, లేదంటే ఇది కూడా చెప్పేవాడిని అంటాడు. అంటే లేకపోతే చెప్పేవాడిని అంటే ఇది తను ఒప్పుకున్నాడు, ఇది కూడా ట్రయాంగిల్ కాదు అని చెప్పి తనకు అర్థమైంది. లాజికల్గా అక్కడ ఎవరు మాట్లాడినా అది ట్రయాంగిల్ కాదని చెప్పాల్సింది, ఇంకో ఆప్షన్ లేదు అక్కడ. ఫస్ట్ ఏమంటారంటే ఇది పర్ఫెక్ట్, బట్ ఇక్కడ నుంచి దొరికింది కాబట్టి ఇంకోటి దొరికింది కాబట్టి, అంటే అది దొరకపోయింటే ఇది పర్ఫెక్ట్, అది దొరికింది కాబట్టి, కానీ ఇక్కడ సంచాలక్ అప్రూవ్ ఇచ్చేశారు కాబట్టి అంటాడు మళ్ళీ. సో ఇది పర్ఫెక్ట్ అన్నట్టు అని మళ్ళీ దొరికింది కాబట్టి సో ఇది పర్ఫెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంచాలక్ అప్రూవల్ ఇచ్చారు, అంటే ఫస్ట్ మీద అయిపోయింది అన్నట్టు ఇచ్చారు. ఎస్, ఆవిడ అప్రూవ్ చేస్తారు కాబట్టి ఇంకేం చేయలేము. బట్ ఇక్కడ ఏంటంటే మేజర్ పాయింట్ సంచాలక్ ఇది రాంగ్ అంతే, అంతమించి ఏం లేదు. రీతి ఏమంటుంది, ఒకవేళ నేను అది కాదు అంటే కనుక నేను ఇంకో ఇది తెచ్చాను, ఇది పెడతానని చెప్పి ఇంకోటి బ్లేర్కి వచ్చారు కదా బ్లూది, అది తీసుకొచ్చి అది పెడతానంటారు. సో నేను పెట్టేశాను కాబట్టి నాది అయిపోయింది అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ సంజన గారు. సో ఇప్పటివరకు మీరు చూస్తే రీతు ఒప్పుకుంది, కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు, సరేనా. నెక్స్ట్ సంజన గారు, ఇది ట్రయాంగిల్ లెక్కే ఇవ్వాలి దీన్ని, అదే పర్ఫెక్ట్గా లేదని ట్రయాంగిల్ లెక్క ఇవ్వాలి. రీతి ఏమంటుందంటే ఇవ్వాలి ఏంటి సరిగ్గా, లేకపోతే ఇదేమన్నా మరి ఇదేంటి అని అడుగుతారు. అదొక ఇంపర్ఫెక్ట్ ట్రయాంగిల్, అది ఇంపర్ఫెక్ట్ సమ్ షేప్ యాక్చువల్గా అయితే. సంజన గారు బిగ్ బాస్ అడుగుతారు అనమాట, సంజన ఎవరు గెలిచిందనగానే సంజన గారు ఏం చెప్తారంటే ఈ రౌండ్ విజేత రీతు బిగ్ బాస్ అని చెప్పి డిక్లేర్ చేసేస్తారు. ఇంకేం ఆర్గ్యుమెంట్లు ఉండవు అనమాట. దాని తర్వాత బర్నీ గారు, సంజన గారు దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్, ఇది మామూలు టాస్క్ కాదు, ఇది టికెట్ టు ఫినాలే, మీరు తప్పు చెప్పారు. కానీ సంజన గారు ఐ విష్ యూ వాన్ అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన టైము పర్ఫెక్ట్ షేప్ అని చెప్పి, బిగ్ బాస్ అనౌన్స్ చేసిన టైంలో పర్ఫెక్ట్ షేప్ అని చెప్పలేదు కదా అని అంటారు. పర్ఫెక్ట్గా చెప్పలేదు అన్నప్పుడు మరి బర్నీ గారు ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది. ట్రయాంగిల్స్ అన్నారు, పర్ఫెక్ట్ అంటే ఇంకేంటి మరి. డెమోన్ ఏమంటాడంటే ట్రయాంగిల్ అని చెప్పారు, అది ట్రయాంగిలా కాదా అన్నది మీరు మీ డెసిషన్ తీసుకోవాలంటే, పర్ఫెక్ట్ షేప్ అని చెప్పలేదంటే అలా కాదు, ట్రయాంగిల్ అని చెప్పారు, సో అది ట్రయాంగిల్ కాదా అన్నది మీ డెసిషన్ అంటే తనకు కూడా తెలుసు ఇది ట్రయాంగిల్ కాదు అని చెప్పి. ఒక్క నిమిషం ఇదే కుట్టేస్తుంది. సో డెమోన్ కూడా ఒప్పేసుకున్నట్టు ఏంటంటే ఇది ట్రయాంగిల్ కాదు అని చెప్పి, ఎందుకంటే సంచాలకమే చెప్పేసారు ట్రయాంగిల్ అంటే గట్టిగా చెప్పేవాడు ఇది ట్రయాంగిల్ ఏంటి అని. సో కాదు అని చెప్పి ఒప్పుకున్నట్టే. దాని తర్వాత రీతి ఏమంటుందంటే ఎవరైనా ఒకరు గెలిచారంటే చాలు పెద్ద రచ్చ చేయాలి, చండాలం చేయాలి, హ్యాపీగా ఉంటే చూడలేరు అన్న విధంగా ఇంక ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. దాని తర్వాత మన కెప్టెన్ అయినప్పుడు కూడా అంతే అని చెప్పి ఏడుస్తూ ఉంటారు, అంటే వీళ్ళేదో కావాలని రచ్చ చేశారు అన్న విధంగా అనమాట. మరి ఆ రోజు కొంతమంది రచ్చ చేస్తే తనుజ స్టాండ్ తీసుకొని మరి ఇచ్చింది, మరి ఈరోజు తనుజ గారి మీద ఆవిడ ఏడుస్తుంది. సో ఇక్కడ జరగాల్సింది కావాలని చేశారని కాదు, అక్కడ తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో అనేది డిస్కషన్. నెక్స్ట్ తనుజ పట్టుకొని ఆ ఒరిజినల్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉన్నది పట్టుకొని ఇది ఎందుకు పెట్టారు బిగ్ బాస్, ఇది ఎందుకు పెట్టారంటే డెమోనేమో బర్నీ గారు అది ట్రయాంగిల్ అని, బర్నీ గారు వెనక నుంచి ఏదో అంటే అంటాడు, బర్నీ గారు అది ట్రయాంగిల్ అని అంటం లేదండి అని అంటాడు తను కూడా. సో అది ట్రయాంగిల్ అని చెప్పి నేను అనట్లేదు అన్న విధంగానే చెప్తాడు, విధంగా ఏంటి అదే చెప్తాడు. నెక్స్ట్ తనుజ గారు రింగ్స్ 2 వేశారు అంటే ఆ రింగ్స్ని దాచిపెట్టుకోవచ్చా అంటే, రింగ్స్ 2 వేశారు అంటుంది, ఆ రింగ్ దాచుకోవచ్చా అని చెప్పి ఈ పాయింట్ ఇంకోసారి మళ్ళీ మాట్లాడంగానే ఇంకా బర్నీ అన్న అప్పటివరకు మామూలుగా కొంచెం మీ డెసిషన్ అని చెప్పి వదిలేసిన బర్నీ అన్న, ఇది రైట్ డెసిషన్ కాదని చెప్పి వదిలేసిన బర్నీ అన్న రింగ్ దాచుకున్నారా అని తెలియగానే ఇంకంతే, ఇంక అర్జున్ రెడ్డి జుమ్ అని దొరుకుతాడు బర్నీ అన్నలో, మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి. దీని తర్వాత ప్రోమోలో ఒక మ్యాటర్ వేశారు, పాత కెప్టెన్సీ మ్యాటర్లు అవన్నీ లైవ్లో కట్ చేశారులేండి. సో అక్కడి నుంచి ఇంకా పీక్స్కి వెళ్ళిపోయినట్టు నాకు తెలిసి. బర్నీ గారు ఎవరు దాచిపెట్టారు అని గట్టిగా అడగానే తనుజ రీతు అంటది, సంజన గారు అందుకని ఇచ్చాను కదా మీకు ఇచ్చాను కదా రింగ్, డోంట్ గెట్ దేర్ అంటే ఇక్కడ రీతుని ప్రొటెక్ట్ చేయాలని చూస్తారు ఆవిడ. అంటే డోంట్ గెట్ దేర్ అంటే టాస్క్ అయిపోయింది తర్వాత రింగులు వేసేటప్పుడు ఆవిడ దాచారు, కానీ స్టిల్ అది అవసరం లేదు కదా, అది తప్పే కదా. ఎందుకు అంటే
అదొక కన్నింగ్ ప్లాన్లో అనిపించింది. చూడండి ఇంకో రీతు ఫ్యాన్స్ ఎవరండి, నేను కరెక్ట్గా మళ్ళీ మీరు తప్పుగా అనుకోదు. ఏవైతే ఐటమ్స్ దాచారో అప్పుడు నీకు కరెక్ట్ ప్లాన్ కరెక్ట్ స్ట్రాటజీ అని చెప్పాయి. రింగ్ దాయటం కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే ఐటమ్స్ అనేవి మీకు సంబంధించినవి, రింగ్స్ అనేవి సంచాలక్ ఇద్దరికి సంబంధించినవి. సంచాలక్ ప్రాపర్టీని మనం టచ్ చేసి దాయకూడదు. అది ఆవిడ పడేసుకున్నా కూడా మనం దాయకూడదు, పడేసుకుంటూ వదిలేయాలి అంతే. సో అది దాయటం రాంగ్. వేరే వాళ్ళు మన గేమ్ కోసం మన ఏ స్ట్రాటజీ నేర్చి వేరే వాళ్ళ గేమ్ ఆపే స్ట్రాటజీ చేయకూడదు. అది అందులో వాళ్ళ గేమ్ ఆపేసి మన గేమ్ ముందు తీసుకెళ్తాను కుదరదు కదా, ఇది రాంగ్ స్ట్రాటజీ. అందుకని ఇచ్చాను కదా, డోంట్ గెట్ దర్, మీరు అక్కడికి వెళ్ళకండి, ఆ విషయానికి వెళ్ళకండి అన్నట్టు అంటారు. వెళ్ళకుండా ఎలా అంటారు, వచ్చారు ఆయన షర్ట్లో ఎందుకు దాచిందా, షర్ట్లో ఎందుకు దాచింది, సూపర్ యా గుడ్ సూపర్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అని చెప్పి ఆయనకి నశాలకు వెళ్ళిపోద్ది అనమాట. తనుజ గారు మరి సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చానన్నారు అంటది. అంటే ఈవిడ అర్థం చేసుకుని సంజన గారు తనకు సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చారనుకున్నారు. కాదు, సాటిస్ఫాక్షన్ అంటే బర్నియాన సాటిస్ఫాక్షన్ కోసం రింగ్ ఇచ్చానని అని చెప్తారు. తన సాటిస్ఫాక్షన్ కోసం ఇది ఇక్కడి నుంచి ఇచ్చాను, డిలే మీ గేమ్ కంప్లీట్ చేయడానికి ఇచ్చాను, ఇక్కడి నుంచి ఇచ్చానని చెప్పి బర్నియాన గారు ఇంకా దీనికి 4 భుజాలు ఉన్నాయి, మరి దీన్ని ఏమంటారు, సో అలాంటిది ఇది కూడా అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంతో డెమాన్ ట్రయాంగిల్ అవునా కదా తెలియదు, మీరు ముందే డెసిషన్ తీసుకుంటే వేరు అనగానే సంజన గారు చెప్తుంటారన్నమాట. అది ట్రయాంగిల్ అవునా కదా తెలియదండి, మీరు ముందు డెసిషన్ తీసుకుంటే అంటే ఇది కాదు అని చెప్పి డెసిషన్ తీసుకుంటే వేరే అనగానే సంజన గారు డోంట్ వరీ డెమాన్ డోంట్ వరీ, నా క్లారిటీ ఉందన్నట్టు చెప్తారన్నమాట. నేను చూసుకుంటా అన్న విధంగా చెప్తారు. నెక్స్ట్ బర్నీ గారు ఏమో ఇమాన్యుయల్ ఏదో చెప్పబోతాడు అన్నకి. చెప్పబోతాడు ఇమాన్యుయల్ అయినో ఇక్కడ ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ఎవరో చేయట్లేదో నాకు తెలుసు, షర్ట్లో రింగ్ దాచుకుని ఫైట్ చేయాలా, షర్ట్లో రింగ్ అని చెప్పి ఇంక అక్కడికి వెళ్తారన్నమాట. నేను ఎప్పుడు ఇంతలా ఫైట్ చేయలేదు ఈ బిగ్ బాస్ హౌస్లో. సో సంచాలక్గా డెసిషన్ అనగానే నేను అక్కడి నుంచి వాకౌట్ చేసే వ్యక్తిని, నేను ఈ లైన్ అగ్రీ చేస్తాను. ఆయన చెప్పారు అన్న ఫైట్ చేయాలన్న సంచాలక్స్ మీద రాంగ్ డెసిషన్ అన్న చెప్పినా కూడా వీళ్ళు లేదు, సంచాలక్ అంటే ఎంపైర్తో సమానం, అవుట్ ఇస్తే వెళ్ళిపోతాను, నేను ఫైట్ చేయాలన్న విధంగా చెప్తారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే రింగ్ దాచిన సంగతి నాకు తెలియదు. సో ఇప్పుడు తెలిసింది షర్ట్లో రింగ్ దాచాలి అంటే రింగ్ దాయటం ఏంటి, అసలు ఎందుకు దాయాలి, అసలు ఆర్గ్యూ చేయకుండా వెళ్ళిపోయాను నేను, కానీ అసలు నేను దీనికి అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను అన్న విధంగా మాట్లాడతారు. నెక్స్ట్ ఏమో మరి ఆయనకి ఏమర్థమైంది అంటే అంటే పాయింట్ పెట్టాలి కానీ బాగా ఆర్గ్యూ చేసే అంత పాయింట్ అంటే కాదు, అది ఫస్ట్ దాతే బాగా ఆర్గ్యూ చేసే పాయింట్ తన గేమ్ ఆపడానికి. సో ఇప్పుడైనా సరే గేమ్ ఆపడానికి దాచిందేలేండి, అది వేరే విషయం. కానీ డెమాన్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి, హోల్ లేనిది ఒకటే కనిపించిందని. సో సర్కిల్స్ అయితే అన్నీ ఉన్నాయి, అన్నిటికీ హోల్ ఉన్నాయంట సెంటర్లో, హోల్ లేనిది ఒకటే కనిపించిందని ఏదో చెప్తున్నాడు. బర్నీ రింగ్ దాయటువంటి బర్నీ అన్న. సో అది చేయడానికి డెమాన్ దగ్గరికి వెళ్ళగానే డెమాన్ అది రాంగే అంటాడు. డెమాన్ కూడా అది దాయకుండా ఉండాల్సింది రాంగే అని చెప్పి చెప్తాడు. సంజన గారు మీకు రింగ్ ఇచ్చాను, యూ వాంట్ టు కంప్లీట్ ద గేమ్, అయిపోయింది కదా ఇంక రింగ్ దాచేసిందంటే ఎందుకు అన్నట్టు అంటారు, అంటే కవర్ చేయడానికి ఆవిడని కాపాడటానికి. సో అది వదిలేయండి, మీరు రింగ్ అడిగారు నేను ఇచ్చాను అయిపోయింది కదా అంటారు. బర్నీ గారు బీయింగ్ ఏ ప్లేయర్ షీఈస్ ప్లేయింగ్ విత్ మీ, ఇదేనా స్పోర్ట్స్మెన్ స్పిరిట్, ఇలాగైనా ఉండేది, రింగ్ షర్ట్లో దాచేసి వాట్ ఈస్ దిస్ యా, అలా అట్లా చేస్తారు అని చెప్పి. దాంతో డెమాన్ మీరు ఎందుకు రింగ్ ఇచ్చారండి అని చెప్పి సంజన గారిని అడుగుతాడు. అంటే ఆవిడకి ఎందుకు ఇచ్చారు అసలు అని చెప్పండి. సంజయ్ గారు నాకు తెలియదు అంటే ఆట అయిపోయాకరా అంటే ఇమాన్యుయల్ అంటాడు, ఆట అయిపోయాకరా అని. ఇమాన్యుయల్కి కళ్యాణ్కి వీళ్ళందరికీ తెలుసు ఆవిడ రింగ్ తీసి దాచుకుందని. అప్పుడు ఏం చెప్పరు అని ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పరు, తర్వాత చెప్తూ ఉంటారు నెమ్మదిగా బయటకు వచ్చేది పెద్దది అయిపోయినప్పుడు. బర్నీ గారు సంచాలక్ డెసిషన్కి ఎప్పుడు నేను అగనెస్ట్గా వెళ్ళలేదు, దిస్ టైమ్ ఐ విల్ స్టాండ్ అండ్ ఐ విల్ ఫైట్. ఇంకా ఫుల్ ఫ్యూరియస్గా ఉంటారు అన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్, దిస్ ఈజ్ టికెట్ టు ఫినాలే, 13 వారాలు ఆడుకొని వచ్చాము ఇక్కడికే అని చెప్పి అన్న మధ్యలో 2 వారాలు మిస్ అయ్యారంట. నెక్స్ట్ సంజన గారు ఐ రెస్పెక్ట్ యువర్ స్పిరిట్ అండి, సో మీరు ఆడండి అన్నట్టు చెప్తారు. బర్నీ గారు రింగ్ దాయటం ఏంటండి, యువర్ సంచాలక్ ఏం మాట్లాడరేంటి, రింగ్ దాయటం ఏంటి, మీరు దాని గురించి అడగరేంటి అని చెప్పి. అంటే అసలు దీని మీద డిస్క్వాలిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటో. సంజన గారు గేమ్ డిక్లేర్ అయ్యాక ఉండిందండి, సో గేమ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దాచిందని. గేమ్ డిక్లేర్ అయ్యాక నార్మల్గా దాయలా, గేమ్ డిక్లేర్ అయిన తర్వాత ఈయన రేస్ చేసిన తర్వాత వాళ్ళ గేమ్ ఆపుదాం, ఇంటెన్షన్ అయితే గేమ్ ఆపుదామని, ఇంటెన్షన్ అదే గేమ్ ఆపుదాం, సో ట్రయాంగిల్ ఎత్తుకుందాం పెడదామని. సో గేమ్ అయిపోయాక చేసినా సరే ఇంటెన్షన్ అదే కాబట్టి రాంగ్ ఇంటెన్షన్, దానికి క్వశ్చనబుల్ ఇంటెన్షన్ అది. గేమ్ డిక్లేర్ అయింది అనగానే బర్నీ గుడ్ సంజన గారు యాజ్ ఎ ప్లేయర్ యూ వాంట్ టు ఫినిష్, సో నేను మీకు ఇచ్చాను కదా, రింగ్ ఇచ్చాను కదా, ఇంకేంటి ప్రాబ్లం అన్నట్టు అంటారు. నెక్స్ట్ తనుజ గారు ఒకవేళ ఈ గేమ్ స్పాయిల్ అయిపోయిందంటే పెద్ద స్టేట్మెంట్ చెప్పేస్తారన్నమాట. స్పాయిల్ అయిపోయిందంటే ఓన్లీ రీజన్ సంచాలక్, ఈ గేమ్ ఇలా జరగడానికి కారణం సంచాలక్. సో బికాస్ తను చెప్పారు కాబట్టే మీరు ఆగిపోయారు, అంటే గేమ్ అయిపోయిందని మీరు చెప్పారు కాబట్టి మీరు ఆగిపోయారు. తర్వాత మీరు దగ్గరికి వచ్చి చూశారు కాబట్టి మీకు తెలిసింది ఇది కరెక్ట్గా లేదు, ఈ ట్రయాంగిల్ కరెక్ట్గా లేదని చెప్పి. టికెట్ ఫినాలో ఓడిపోతే బాధ వేయకుండా అలాగే కూర్చొని ఉండాలా, సో మీరు బాధపడండి నేను సపోర్ట్ చేస్తా అన్నట్టు. సో చెప్పిన పాయింట్ రైట్ ఇవిడ. సో ఈ గేమ్ స్పాయిల్ అయిపోయింది ఇలా అయిపోయిందంటే కారణం సంచాలకే. సో ఆవిడ చూసుకొని ఉండాల్సింది, అది ఇంపర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి అన్నప్పుడు ఇంకొంచెం చూసుకొని ఉండాల్సింది. సో చూసుకొని అక్కడ ఇది కరెక్ట్ కాదు అని ఉంటే కానీ ఇంకోటి తెచ్చుకునేవాళ్ళు ఆవిడ. నెక్స్ట్ బర్నీ అన్న నేను వెళ్ళి హక్ చేసుకొని విష్ చేసా బాగా ఆడావని చెప్పి. ఇప్పుడు నాకు బర్నీ అన్న పెయిన్ ఈ మాట చెప్పిన తర్వాత బాగా అర్థమైంది. ఏంటంటే టాస్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి బర్నీ అన్న రీతిని హక్ చేసుకొని సూపర్ ఆడేవారా కరెక్ట్గా ఆడావు అని చెప్పి నవ్వుతానే హక్ చేసుకొని విష్ చేస్తారు. కానీ రింగ్ దాచేస్తుందా ఏంటిది, వెరీ బ్యాడ్. చిన్న ఎర్రర్స్ ఎందుకు ఇచ్చారు,
మనకి ఇంపర్ఫెక్ట్గా ఎందుకు ఇచ్చారు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. ఎడ్జ్ కట్ అయిందంటే అది ట్రయాంగిల్ కాదు అది అని చెప్పి. సో మళ్ళీ ఈ మ్యాటర్ అంటే వదిలేసిన మ్యాటర్ కూడా మళ్ళీ ట్రయాంగిల్ కాదన్న మ్యాటర్ కూడా వెనక్కి తెచ్చుకుంటారు. దాంతో సంజన గారు భరణి అన్న నేను కొంచెం మాట్లాడచ్చా అంటే లేదు, మీరు జడ్జిమెంట్ అయిపోయింది, మీరు ఇంకా మాట్లాడను, మీ జడ్జిమెంట్ మీరు కవర్ చేసుకుంటారు, నాకేం మాట్లాడాలని లేదు, నేను మాట్లాడని చెప్పి చెప్తారన్నమాట. దాని తర్వాత సంజన గారు తీసి దీన్ని చిన్న డిఫరెన్స్ అంటారు, ఆ ట్రయాంగిల్ చూపించి దీన్ని చిన్న డిఫరెన్స్ అంటారు. కానీ తనుజ గారు మరి ఇది ఎందుకు పెట్టారు బిగ్ బాస్ అంటే అది చిన్న డిఫరెన్స్ అయితే కనుక మరి పర్ఫెక్ట్ది ఎందుకు పెట్టారు, పర్ఫెక్ట్ది లేకపోతే చిన్న డిఫరెన్స్గా తీసేసుకోవచ్చు, పర్ఫెక్ట్ది పెట్టారు కానీ సంజన గారు అన్నీ ఎక్స్ట్రా పెట్టారండి అంటే సర్కిల్స్ చూడండి బోల్డ్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ట్రా ఉన్నాయంటే తనుజ గారు ఇది నాకు దొరికింది, మీరు ఇంకోటి చూపించండి, ఇంకో ట్రయాంగిల్ చూపించండి, సర్కిల్ బోల్డ్ ఉన్నాయి అంటారు కదా, ఇంకొక ట్రయాంగిల్ చూపించండి ఒప్పుకుంటా అన్నట్టు అంటారు. సో నేను మాట్లాడుతుంది దీని గురించి అనగానే సంజన గారు మాట్లాడితే పూర్తి గేమ్ గురించి మాట్లాడండి అని ఆవిడ అంటారు. తనుజ గారేమో మీరు విన్నరని చెప్పగానే ఆగిపోయారు, లేదంటే ఆయన వేసేవాళ్ళు, ముందుకెళ్ళే వాళ్ళు వేసేవాళ్ళు, టోటల్ గేమ్ గురించి మాట్లాడండి మీ వల్ల ఆగిపోయింది గేమ్, లేవంటే ఆయన వేసేవాళ్ళు అని చెప్పి. భరణి అన్నాము గుడ్ సంచాలక్, గుడ్ యా సూపర్, బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ నేను ఆవిడకి వెళ్ళి కంగ్రాచులేట్ చేశా, ఎవరికి రీతుకి, రింగ్స్ దాచేసి షేప్స్ లేకపోతే ఒప్పేసుకొని వెళ్ళిపోయేంత పిచ్చోని మాత్రం కాదు, స్పోర్ట్స్ పర్సన్గా వెళ్ళి కంగ్రాచులేట్ చేస్తా, అంతేగాని తప్పుంటే మాత్రం అంత ఒప్పేసుకొని వెళ్ళిపోను, ఐ విల్ ఫైట్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి ఆయన కొంచెం గట్టిగానే అరుస్తా ఆయన కానీ స్టాండ్ తీసుకున్నారు. భరణి గారు ఎంత స్టాండ్ తీసుకోవటం ఎంత ఇచ్చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం రియల్గా హట్ అయి ఉంటుంది, దీన్ని నేను యాక్టింగ్ అనుకోవట్లా. ఇంతకుముందు కొన్నిసార్లు అన్నా నేను వచ్చేయాలి కావాలని అది చెప్పగానే వచ్చేయారు, బట్ ఇక్కడ మాత్రం నిజంగా ప్యూర్లీ హట్ అయ్యారు. సో ఫస్ట్ డెసిషన్ చెప్పినప్పుడు కూడా కొంచెం కామ్గానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే రింగ్ దాచేశారని చెప్పగానే ఆయన హట్ అయ్యారు. ఎందుకు హట్టారంటే రీతిని బాగా నాకన్నా ముందున్నావు, నాకన్నా బాగా ఆడావు, సూపర్ రన్ అని చెప్పి పొగిడారంట హక్ చేసుకుని, ఇంకా ఆయన హట్ అయిపోయారు అక్కడి నుంచి పర్సనల్గా. నెక్స్ట్ తను ఇక్కడ ఏమన్నా తెలుసా, రింగ్ దాచేశారని సంచాలకి తెలుసు అని చెప్తుంది మాట, అందుకే రింగ్ తిరిగి ఇచ్చారు, ఇది వేయండి అని చెప్పి, లేదంటే ఇచ్చేవాళ్ళు కాదనగానే భరణి గారు అవునా బోత్ వీళ్ళు ఆన్సర్ అని. సంజన గారికి తెలుసా అంటే నాకు తెలియదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే సంజన గారు ఎటో రింగ్ పడేశారు, ఆ రింగ్ ఎక్కడైతే బాక్స్లో ఉంటే ఆవిడ తీసి దాచుకున్నారు. సో ఆవిడ తెలియదు, ఒకవేళ ఆవిడ చూస్తుంటే మాత్రం చెప్పలేం, కానీ మనకు కనిపించిన ఫుటేజ్లో అయితే మాత్రం ఆవిడకి తెలియదు. బోత్ వీళ్ళు ఆన్సర్ కానీ ఇమాన్యుల్ ఎప్పుడైతే ఇద్దరు ఆన్సర్ చేస్తారనగానే ఇమాన్యుల్ ఎవరుకున్నాడు, వీకెండ్ నాగార్జున గారు రాగానే నన్నే లేపుతారు, ఎందుకులే నాకు తెలిసింది ఇది ఇప్పుడే చెప్పేద్దాం మళ్ళీ ఆయన ముందు ఎందుకు ఇది అవటం అని చెప్పి ఇమాన్యుల్ నేను చెప్తాను తాతయ్య అన్నట్టు, నేను చూసింది చెప్తాను, ఏం చూశాను అంటే అది పెద్దరాయుడు సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, నేను చెప్తాను తాతయ్య అంటే ఏం చూసి వచ్చినా నేనంటే ఈ అంకులు ఈ మావయ్య ఆ అక్కని అని చెప్తారు కదా, అలాగా నేను చూసింది చెప్తాను. అదేమైందంటే డిక్లరేషన్ అయిపోయిన తర్వాత సంథింగ్ అక్కడ ఉంటే ఆ పిల్ల చేతిలో రింగ్ ఉంటే ఇలా పెట్టుకుంది, సో ఇలా పెట్టింది, ఎందుకు కింద పడే అని అప్పుడే చెప్పాను అన్నారు, అప్పుడే చెప్పలేదు, ఆడు చాలాసేపు ఉంటుంది పక్కన కూడా ఉంటాడు, ఎప్పుడో చూసుంటాడు, సో పడేమని చెప్పినట్టున్నాడు. నెక్స్ట్ డిమాన్ అది ఇక్కడ దొరికిందంట, సో డిమాన్కి కూడా తెలుసు రింగ్ దాచిందని చెప్పి, అది ఇక్కడ దొరికిందంట, ఇక్కడ దొరికిందంట అనగానే గేమ్ అయిపోయిన తర్వాతే తీసుకుంది, గేమ్ ముందు తీసుకోలేదు అనగానే భరణి గారు డిమాన్ షర్ట్లో రింగ్ ఎవరైనా పెట్టుకుంటారా అని చెప్పి, ఈ విషయం డిమాన్కి తెలుసు, రింగ్లో పెట్టుకుందని ఇమాన్యుల్ తెలుసు, కళ్యాణ్కి కూడా తెలుసు, అందరికీ తెలుసు పెట్టుకుందని చెప్పి. అంటే డిమాన్ అదే ఎలా పెట్టుకుందని నేను చెప్తున్నాను, నేను పెట్టుకుంటారంటే అది కరెక్ట్గా అని చెప్పట్లేదు, ఇంకో ఇక్కడ దొరికింది అలా తీసుకుని ఇలా పెట్టుకుందని చెప్తున్నాను అనగానే భరణి గారు సపోర్ట్ చేయి, నువ్వు రీతిని సపోర్ట్ చేసుకో సరేనా, సపోర్ట్ చేయొద్దని అంటలేదు అనగానే, కానీ ఒక్కసారి జరిగిన పొరపాటుకి సంచాలకి ఇచ్చిన డెసిషన్కి ఇంతకుముందు జరిగిన నువ్వు సపోర్ట్ చేయని చెప్పి అక్కడ వదిలేసి ఇంతకుముందు జరిగిన పొరపాటుకి సంచాలకి డెసిషన్కి నేను బుర్రదించుకొని వెళ్ళిపోయాను, ఈసారి 100% వెళ్ళను, ఐ విల్ స్టాండ్ అని చెప్పి కొంచెం గట్టిగానే ఫ్యూరియస్గా ఉంటారు. డెమోనేమో నేను అడిగేది కూడా ఎవరు వేశారనే, నేనేమి పెట్టుకుంది కాదు, ఇక్కడ ఎవరు వేశారు అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి ఆ రింగ్ అని చెప్పి నేను అడుగుతున్నాను. కానీ భరణి గారేమో డెమో నీకన్నా ముందు పరిగెత్తుకెళ్ళి అంటే డెమో చెప్తాను, నాకన్నా ముందు నువ్వు పరిగెత్తుకుని వెళ్ళావు, సూపర్ రా, నేను లీడ్లో ఉన్నా సరే నువ్వు ఫినిష్ చేసావు రీతు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి నేను కంగ్రాచులేట్ చేశా. డెమోని కూడా ఇక్కడ కొంచెం బాధపడతా సిరీస్ వస్తుంది, అదేంటంటే అది చేసింది రైట్ అని అంటం లేదు, ఎవరు రీతు చేసింది రైట్ అని అంటలేదు, అది రాంగే సరేనా, ఇక్కడ ఎవరు వేశారని అడుగుతున్నా నేను. సో అసలు కిందకి ఎవరు వేశారు, సంజన గారు వేశారా, ఎవరు వేశారు, ఇక్కడి నుంచి అసలు ఎందుకు వచ్చింది, తను చేసిన తప్పే, ఆ రింగ్ తీసి దాచుకోవడం అని చెప్తాడు. సో భరణి అన్నేమో టికెట్ తీసుకొని ఫినాలేకి వెళ్ళండి, నేనేం కాదంటలేదు, సూపర్ నిజంగా మీరు వెళ్ళండి అని చెప్పి కొంచెం ఇంకా ఆ మోడ్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. నెక్స్ట్ డిమాన్ ఏమో కొంచెం ఫీల్ అవుతాడు, ఇలా అనగానే డిమాన్ ఫీల్ అయ్యి అందరూ మీ గురించి ఇక్కడ నుంచున్నాము, రీతు దగ్గరికి ఎవరైనా వెళ్ళారా, అమ్మాయి ఏడిచి వెళ్ళిపోయింది కదా, వెళ్ళలేదంటే మీరు అర్థం చేసుకోండి మీకు అన్యాయం జరిగిందనే థాట్లోనే ఉన్నాము అని చెప్తారు. సో అది స్క్వేర్ కాదని చెప్పి డిమాన్ కూడా ఒప్పుకుంటాడు. సో అందరూ ఒప్పుకున్నారు, అందరికి అర్థమైంది అది కరెక్ట్ కాదని చెప్పి, భరణ్యానికి అన్యాయం జరిగిందనే వీళ్ళు ఉన్నారు, లోపల రీతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఎవరు వెళ్ళరు, అందరూ ఇక్కడే ఉంటారు. ఉన్నారంగా సంజన గారు రింగ్ ఇచ్చాను కదా పెట్టేయండి అని, మీరు 1 minute ఫినిష్ చేయించేశాను కదా అయిపోయింది కదా ఇంక రింగ్ కోసం ఎందుకు అన్నట్టు. డెమోనేమో ఏమంటారంటే
మీ గురించి అంటం లేదు, సంజన గారు చెప్తాను, మీ గురించి అంటం లేదు, ఆయనకి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇలా జరిగింది ఏంట్రా బాబు అని చెప్పి, సో టాస్క్ ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి, దీని ట్రయాంగిల్ అని చెప్పి మేము అంటం లేదు. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, దీని ట్రయాంగిల్ అని చెప్పి మేము అంటం లేదు, అదేంటో మాకు కూడా తెలియదు. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ట్రయాంగిల్ కాదు అని చెప్పి. సంజన గారు ఇంకో వన్ సైడ్గా దానికి సపోర్ట్ చేసుకోవాలి, సంచాలకుగా సపోర్ట్ చేసుకుంటారు, కానీ సంచాలకుగా బయట ఉంటే ఆవిడ కూడా దాన్ని కాదనే గొడవ చేస్తారు. అదేంటో మాకు తెలియదు, ఇలా జరిగింది ఏంట్రా బాబు అని చెప్పి చాలా చిరాగ్గా ఉన్నాము, అంత కష్టపడి ఆడారు ఇద్దరు అని చెప్పని. ఇది ఏమైనా రియల్ ఫీలింగ్, ఎవరికైనా ఉండే ఫీలింగ్. అరే ఏం తిట్ట అయిపోయింది, ఎంత కష్టపడి ఆడారు, ఇప్పుడు అటు చేయలేరు ఇటు చేయలేరు, ఒకళ్ళు తీసేయలేరు, ఏది న్యాయం చేయలేరు, ఇలా అయిపోయింది. సో అది ట్రయాంగిల్ అయితే కాదు అని చెప్పి ఒప్పేసుకున్నాడు, నేను కూడా చెప్పుకున్నాడు. అది దాని తర్వాత సంజన గారికి అనే టాక్ అంటే మీరు వెంటనే డిక్లేర్ చేస్తారు కదా, నేను చేయను, నేను మాట్లాడను, ఐ డోంట్ వాంట్ టు టాక్ అది అని చెప్పి చెప్తూ ఉంటారు సంజన గారికి. దాని తర్వాత సంజన గారు ఇమాన్యుల్ చెప్తారు, ఇమాన్యుల్ నేను భరణ్యాన్ని కదా సపోర్ట్ చేస్తాను, రీతికి కూడా అది చెప్పాను, నువ్వు ఫీల్ అవ్వకు, నీకు అందరూ ఉన్నారు, నేను భరణ్యానికి ఎవరు లేరు, ఒక సుమనన్నే ఉన్నాడు, నేను సపోర్ట్ చేస్తానని చెప్పానా లేదా అని చెప్పి ఆయనకి వినిపించేలా చెప్తారు. కానీ ఆయన ఎన్నరో లోపలికి వెళ్ళిపోయారు, ఇది జరిగింది. అది ఇమాన్యుల్ అవును అవును అన్నారని చెప్తా ఉంటాడు. దాని తర్వాత భరణ్యాన్ని అప్పటికి వెళ్ళాలండి, బయట ఉంటాడు, కానీ ఎండో కెప్టెన్ అడిగిస్తారు. అప్పటికి కెప్టెన్తో గొడవ అయిపోయింది, కెప్టెన్ మూలకెళ్ళి కూర్చుంటాడు. సో కెప్టెన్ వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చా అని తీసారా అని చెప్పి అడిగేసి లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో సంజన గారు ఇక్కడ ఒక డిఫరెన్స్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, సో దీనికి ఫోర్త్ ఎడ్జ్ లేదు, ఇది ట్రయాంగిలే అవి అని చెప్పి తన డెసిషన్ తనే కంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రీతి బయటకు వచ్చింది, ఆ రౌండ్లో నాకు లక్ ఉంది, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఆవిడ బయటకు వచ్చింది, ఆ రౌండ్లో ఆయనకి లక్ ఉంది, దాని తర్వాత నాకు లక్ ఉంది, యాక్సెప్ట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. ఏంటి ఇదంతా అన్నట్టంటే సంజన గారు ఏమంటారంటే రీతుతో, రీతు ప్యానిక్లో టీషర్ట్లో పెట్టేసుకున్నావా ఆటలాడతా రింగ్ని అని చెప్పి. అవును చిన్నపిల్ల మరి ఇట్లా చేతులు ఆడతా ప్యానిక్లో పెట్టేసుకుంది. ఏంటి మేడం మీరు అడిగేది, మీరు అంత గొడవ చేసి అంత ఇచ్చేసిన అమ్మాయిని ఎంత నెమ్మదిగా అడుగుతున్నారా, అమ్మాయి అట్లా ఆడుతా పెట్టేసుకుంటారా, చిన్నపిల్ల ఎవరా అలా క్వశ్చన్ చేస్తారా. రీతు అయిపోయింది, మీరు గొడవ పడుతున్నారు, సో ఆ ఆరెంజ్ ఏమో స్క్వేర్ బాక్స్లో, ఆ రింగ్ ఏమో స్క్వేర్ బాక్స్లో ఉంది, దీన్ని ఇక్కడ పెట్టుకున్నా, ట్రయాంగిల్ చూస్తున్నా, సో దాన్ని అక్కడ పెట్టేసుకున్నాను, ట్రయాంగిల్ చూస్తున్నాను, తర్వాత గొడవ అయితే ఉందని చెప్పి, తర్వాత గొడవ అయిపోతుందని చెప్పి ఇంక ఇసిరేసాను. సో అంటే ఉంది తీసుకొని పెట్టుకున్నాను, గొడవ అయిందని చెప్పి ఇసిరేసానని చెప్పగానే సంజన గారు టీషర్ట్ దగ్గర పెట్టుకున్నావా అనగానే అవునంటారు అనమాట. నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి తీసుకోలేదు, ఇక్కడి నుంచే తీసుకున్నాను, నా దగ్గర పెట్టుకున్నాను అనగానే సంజన గారు బిగ్ డిఫరెన్సే ఉంది, అంటే నీది అయ్యేపాటికి ఆయన ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది, ఇంకా 2 పెట్టాలి అంట. డెమాన్ మాత్రం ఆ పాయింట్ పెట్టుకుంటాడు, పెద్ద గొడవ అయింది ఇక్కడ రింగ్ కోసం, ఎలా దాస్తారు ఏంటి అని చెప్పి, స్పోర్ట్స్మెన్షిప్ లేదా అది అని చెప్పాను. కానీ రీతు అరే ఒరే రింగ్ ఇక్కడ కింద పడేసి ఉందా నేను తీసుకున్నాను రా అని చెప్పండి. డెమాన్ అదే అక్కడ ఎందుకు పెట్టుకున్నారు అపోనెంట్ అన్నది ఆయన పాయింట్, అంటే ఎందుకు దాచుకున్నారు లోపల అన్నది పాయింట్ అనగానే రీతు మరి ఆ గోలంతా ట్రయాంగిల్ గురించే కదా, అది ఇది గోల చేస్తే ఎలా చేస్తారు చూడండి, నేను ట్రయాంగిల్ పెట్టుకున్న తర్వాత రింగ్ ఇస్తా అన్నట్టు. సో మీరు అట్లా ట్రయాంగిల్ కోసం గోల్ చేస్తున్నారు కాబట్టి ఓకే మీరు గోల్ చేస్తున్నారా, నేను కూడా ట్రయాంగిల్ ఎత్తుక్కుంటాను, ఈ లోపల ట్రయాంగిల్ పెట్టుకున్న తర్వాత రింగ్ ఇస్తా అంటే ఇంటెన్షనల్గా ఆ రింగ్ని దాచేశారు. సో ట్రయాంగిల్ దొరికిన తర్వాత ఇచ్చేద్దాం, అప్పటి వరకు ఆయనవి 2 రింగ్లో ఉంటే ఇంకో రింగ్ వేయలేరు కదా, సో నా గేమ్ ఫినిష్ అయ్యిద్ది అని చెప్పి. సో ఆడుతా పెట్టేసుకోలేదు సంజన గారు అప్పటికి అర్థం చేసుకోరు, తెలుగు ప్రాబ్లమ్ ఏదో గారు అర్థం చేసుకోరు అనమాట. రింగ్ ఇస్తానంటాను కానీ అక్కడ గొడవ జరిగేవాటికి ఇక్కడ రింగ్ ఇంకా కనిపించింది, మళ్ళీ విసిరేసా, సో అక్కడ గొడవ జరుగుతుందని చెప్పి మళ్ళీ విసిరేసా అని చెప్తారు. ఆవిడ ఎసర్లా వీళ్ళు పక్కన వాళ్ళు చెప్తే విసిరేశారంట, తర్వాత వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ సంజన గారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తను కావాలని చెప్పి దాచేసింది దొరకకుండా, సో తను ఓడిపోవాలి, అది ఓడిపోకూడదు అనేసి అని చెప్పి చెప్తారు. ఆవిడ చెప్పింది అదే, మీరు మైండ్లో ఏదో రన్ అవుతుంది, ఆవిడ చెప్పింది ఎగ్జాక్ట్గా అదే, వాళ్ళు చెప్పింది ఆవిడ చెప్పింది, కావాలని చేసింది అని చెప్పి. డెమోన్ అంటే వాళ్ళు అప్పీల్ చేశారు కదా, సో వేయటానికి లేకుండా నువ్వు రింగ్ దాచావు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనగానే, అంటే ఆయనకు అర్థమైంది నువ్వు కావాలని దాచావు అని చెప్పి. రీతు ఏమన్నా చేసుకుని పుండ్రా బాబు, నేను ఇంకా వేసాక అయిపోయింది, నేను ఏదైనా చేసుకోండి అన్నట్టు. డెమోనేమో నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు అప్పీల్ చేశారు కాబట్టి నువ్వు రింగ్ అంటాడు, ఆవిడ కూడా అంటే దాచావు అనగానే సో రింగ్ వేసాక నేను పట్టుకున్నారా, సో వాళ్ళు రింగ్ వేశారు ఆల్రెడీ, రెండో రింగ్ని ఇంకోసారి వేస్తారు కదా, వేసేసాక నేను పెట్టుకున్నాను అన్నట్టు. డెమోన్ ఏదో అప్పీల్ చేశాక సంచాల డెసిషన్ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో అప్పీల్ చేసుకొని సంచాల డెసిషన్ ఫైట్ చేస్తున్నారు, అప్పుడు నువ్వు అపోనెంట్ రింగ్ని దాచిపెట్టుకోవడానికి నువ్వు అర్హులు కాదు, తను ఖండిస్తాడు. అర్హులు కాదు, ఇది వాళ్ళు రైస్ చేస్తారు అని చెప్పి, అర్హులు కాదని చెప్పి ఇదే వాళ్ళు రైస్ చేస్తారంటే. రీతు కావాలంటే కెమెరా క్లియర్గా ఉంటుంది, ఏంటంటే ఆయన విసిరేటప్పుడు నేను ఇంకా తీసుకోవాలా, ఆ రెండో రింగ్ విసిరేటప్పుడు నేను తీసుకోలేదు, రింగ్ ఇక్కడే ఉంది, సో నేను ఫస్ట్ దాయిలా నిసరగుంది దాయిలా విసిరేసిన తర్వాతే దాచుకున్నాను అన్నది చెప్తారన్నమాట. థర్డ్ రింగ్ అప్పుడు తీసుకోలేదు, నా దగ్గర లేదంటే డెమోన్ అప్పుడు అడుగుతారు కదా, నువ్వు అప్పుడు చెప్పు అన్న విధంగా చెప్తాడు. సో అప్పుడు అడిగిన తర్వాత చెప్పని నేనేమంటానంటే, మీరు తీసుకోలేదు కదా, అసలు ఎందుకు తీసుకోవాలి అంటా నేను. వదిలేసి మీ మీదకి రాదు కదా, మీరు దాచినట్టు రాదు కదా, కానీ మీరు ఎందుకు తీసుకున్నారు, గేమ్ ఫినిష్ అవ్వకూడదు వాళ్ళదనే కదా తీసుకున్నారు, మీరు ట్రయాంగిల్ ఎత్తుకుందాం ఈ లోపల పెడదాం, ఆ లోపల ఇద్దామనే కదా తీసుకున్నారు. రీతు రింగ్ వేసే టైంకి రింగ్ ఇందులోనే ఉంది, వాళ్ళు అక్కడ రింగ్ వేసేపటికి ఎక్కడే ఉంది, అప్పుడు ఏం దాయలేదు, తర్వాత నేను తీసుకున్నానని చెప్తారు.
నంద తనుజ గొడవ, తనదో ఒక గొడవ భరణి అన్నతో. నాన్న నీకు సుమన్ శెట్టి అన్న తప్పితే ఎవరు నీకు సపోర్ట్ లేరు అంటే, ఎందుకు లేరు ఉన్నారుగా అంటే, మరి అక్కడ బయట సంజన గారు అలా మాట్లాడుతుంటే మీరు ఏంది ఖండించలేదు అంటే, ఆ టైంలో అది ఖండించే విషయమా? అవునా ఎప్పుడు జరిగింది ఇది అంటే, అప్పుడే జరిగింది అంటే, ఇమాన్యుల్ సుమనన్న లేళ్ళు అన్న టైంకి వెళ్ళిపోయాడు అంటే, ఇమాన్యుల్ ఉన్నారు కానీ ఆయన వేరే దాంట్లో ఉన్నారులే అని చెప్పి చెప్తారు. ఎందుకు లేవమ్మా అని చెప్పి భరణి అన్న హక్ చేసుకుంటాడు. ఎందుకు లేవమ్మా నువ్వు నాకు ఉన్నావు కదా అని హక్ చేసుకుంటాడు. ఈరోజు భరణి అన్న తనుజతో ఫుల్ హ్యాపీ, తనకు నిలబడిపోయిందని చెప్పి. ఎప్పుడు జరిగకూడదు కదా, ఇప్పుడు జరిగిందని చెప్పి అనుకుంటున్నాను అన్న, నాకు తెలిసి అట్ట నుంచిందని చెప్పి. నెక్స్ట్ ఈరోజు దివ్య కూడా ఉండుంటే, దివ్య ఇటు తనుజ భరణ్యానికి నుంచుండిపోయి హౌస్ తగలెట్టేసే వాళ్ళేమో నాకు తెలిసి. దివ్య కూడా తోడై ఉంటే, నిప్పుకి గాలి వాళ్ళు తోడైనట్టుగా వేరే రకంగా ఉండేదేమో గొడవ, చెప్పలేము. నెక్స్ట్ రీతు వర్సెస్ డెమో అనేది అయ్యింది. ఇద్దరు సైలెంట్గా కూర్చున్న తర్వాత రీతు వాట్ ఈస్ దిస్ రింగ్ డెమోన్ అని చెప్పి గట్టిగా అరిస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ అని చెప్పి గట్టిగా ఫ్రస్ట్రేషన్లో గట్టిగా అరిచేసింది అనమాట. డెమోన్ వాట్ ఈజ్ రాంగ్ డెమోన్ అని చెప్పి గట్టిగా అరిస్తే డెమోన్ ఏమంటే, రాంగ్ అన్నది రాంగ్ అని చెప్పకపోతే నేను రాంగ్ అవుతా, సో రింగ్ విషయంలో నేను చెప్పుంటాడు, అలా దాయకూడదు నువ్వు అని చెప్పి. సో రాంగ్ అనేది నేను రాంగ్ అవుతాను. కానీ సంజయ్ గారు డెమోన్ తను ఏదో ఆటలాడుతా అలా దాచిందిలే అని చెప్పి. ఈ మేడం వెళ్ళలేదనమాట. సంజయ్ గారు తను ఏదో ఆటలాడుతా దాచిందిలే, వదిలేసే, రింగ్తో తనకు అసలు సంబంధం ఏం లేదు అన్నట్టు చెప్తా ఉంటారు. డెమోనేమో రింగ్కి సమాధానం తను ఇచ్చుకుంటుంది అంటే, నేను అదే చెప్తున్నానండి, ఇచ్చుకోమని చెప్తున్నాను అనగానే రీతు నాకు ఇరిటేషన్ వస్తుంది సోది అని చెప్పి తిడతా ఉంటుంది. ఎందుకయ్యా భయ్యా మనకి ఇవన్నీ దూరంగా ఉండి మన పని మనం చేసుకోకుండా ఆడు పాటలే పడతాను చెప్పాలి చెప్పి వచ్చి కదా అయిపోద్ది. ఇలాంటి టైంలో ఎందుకు ఉంచుకొని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎవరైనా సిరాగ్గా ఉండి అదిగా ఉన్నప్పుడు మనం వెళ్ళాం అనుకోండి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం మనమే తీర్చుకుంటారు. ఓ మాట చెప్పి బాగానే చూసుకొని వచ్చేయాలి. అమ్మో అసలు అలాంటి వాళ్ళతో కొంచెం అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుందిలేండి. నెక్స్ట్ సంజన గారికి భరణి అన్న దాంట్లో ఏదో లూప్ హోల్ దొరికింది, అది పట్టుకొస్తారు. మరి అప్పుడు దాకా వీళ్ళందరూ ఎత్తుకుతారు, ఎవరు డెమోన్ ఎత్తుకుతాడు, రీతు ఎత్తుకిద్ది, అందరికి ఎత్తుతారు కానీ అది దొరకదు. కానీ ఈవిడ మాత్రం ఒక ట్రయాంగిల్ తీసుకొస్తారు. లోపలికి ఎలా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి పిక్ చేస్తారు, ఏం చూపారు, డైరెక్ట్గా బెడ్రూమ్లో చూపిస్తారు. కళ్యాణ్కి చూపిస్తారు. కళ్యాణ్ అక్కడ ఇమాన్యుయల్ తనుజ ముగ్గురు ఉంటారు. చూపించి ఇది ఎట్లా రా ట్రయాంగిల్ అంటారా అని చెప్పి దానికి ఏదో చిన్న కన్నం ఏదో ఉందంట, మనకేం కనిపిదు, అంత విజిబుల్గా ఏం కనిపిదు. ట్రయాంగిల్ హౌస్ మెంబర్గా యూ షుడ్ నో, నీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను, రాంగ్ చేయాలని అస్సలు ఇంటెన్షన్ లేదు. సో చూడు ఇక్కడ 4th ఎడ్జ్ ఉంది, కావాలంటే దీనికి కూడా ఉంది, తనకి ఇచ్చాను అంటే తనకు కూడా ఇచ్చినట్టే. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో అక్కడ ఆ అమ్మాయి దాంట్లో చిన్న మిస్టేక్ ఉంటే ఇందులో కూడా చిన్న మిస్టేక్ ఉంది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అని చెప్పి చెప్తారు. అదేదో బయట కంక్లూడ్ చేసి అందరికి చూపించి అక్కడికి నేను చేసేసి ఉంటే అయిపోయేది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక్కడ నౌ దెర్ ఈజ్ నో ఎండ్ టు దిస్ మ్యాటర్. వీకెండ్లోనే ఓన్లీ అక్కడే అవుతుంది ఆ మ్యాటర్ ఎండింగ్ కానీ, లేదంటే అక్కడి నుంచి స్టార్ట్ అవటం కానీ, టికెట్ పెనాల గురించి గొడవలు కానీ, ఏదైనా సరే విషయం అక్కడ వేరేలా ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ బయటకు వస్తారు, సుమనన్న భరణి కూర్చుంటారు. అక్కడ మళ్ళీ చూపిస్తారు సుమనన్న ఇది భరణి గారిది, ఇందులో అక్కడ ఎవరు మాట్లాడి మనం చూపిలేదు. ఇక్కడ కూడా వస్తారు, ఇంకొక షార్ప్ ఎడ్జ్ ఉంది చూడు, సో ఇది కూడా కరువు ఉంది అని చెప్తారు. ఇక్కడ కూడా సుమనన్న మాట్లాడు, భరణి అన్న మాట్లాడు. సో అక్కడ మూడిట్లో ఒకటి ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా అక్కడ మూడిట్లో ఒక నిక్సేజ్ ఉంది, ఇక్కడ కూడా మూడిట్లో నిక్సేజ్ ఉంది, అక్కడ షేప్ అవుతుంది, ఇక్కడ షేప్ అవుతుంది అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఐదర్ సుమనన్న మాట్లాడు, నార్ భరణి గారు మాట్లాడరు. సో నౌ దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ భరణి అన్న సుమంత రింగ్ ఎప్పుడు దాచేసింది అంటే తనుజని చెప్పింది, నేను కూడా చూడలేదని చెప్తా ఉంటారు. సరే బిగ్ బాస్ అందరిని యాక్టివిటీ ఏరియాలోకి రమ్మంటాడు, అందరూ వెళ్తారు. తనుజ ఏంటి నన్ను అవుట్ ఆఫ్ ద రేస్ అయినా అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత సుమనన్న హక్ చేసుకొని భరణి అన్న బాధపడుతూ అంటే సంజయ్ గారు వస్తారు హక్ చేసుకోవడానికి వద్దు అంటాడు. దాని తర్వాత తనుజ హక్ చేసుకుంటే తనుజ హక్ చేసుకుంటాడు, తనుజని సుమనన్న ఇద్దరిని హక్ చేసుకొని కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్తారంటే, రీతు మీరు ఈ యుద్ధంలో గెలిచి భరణి ఆ గడుల్ని స్వాధీనం చేసుకున్నారు అనగానే రీతు స్మైల్ ఇచ్చి నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత భరణి మీరు రీతు చేతిలో ఓడి మీ గడులను కోల్పోయారు, కావున ఫస్ట్ ఫైనలిస్ట్ 4 నుంచి తొలగిపోయారు అని. ఇక్కడ బిగ్ బాస్ మీరు సరిగ్గా గమనిస్తే ఇలాంటి చాలా హింట్లు బిగ్ బాస్ దాంట్లో ఉంటాయి. ఎప్పుడైనా కాంప్లికేటెడ్ లేదంటే ఒక కన్ఫ్యూజ్డ్ డెసిషన్స్, ఒక కాంట్రవర్షియల్ డెసిషన్స్ అయినప్పుడు బిగ్ బాస్ ఇండైరెక్ట్గా దాని గురించి హింట్ ఇస్తాడు. ఏ హింట్ అంటే జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఇక్కడ ఎవరైతే యుద్ధంలో గెలిచి వస్తారో, మామూలు ముగ్గురు టాస్కులు కాదు, ఒక గడి కాదు, ఎవరైతే యుద్ధంలో గెలిచి వస్తారో అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ మీరు యుద్ధంలో గెలిచి సుమనన్న గడుల్ని స్వాధీనం చేసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా అంటాడు. చూడండి ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా కాంట్రవర్షియల్ డెసిషన్ జరిగింది అనుకోండి, సంచాలక డెసిషన్ మామూలుగా కెప్టెన్ అయ్యారండి, కళ్యాణ్ కెప్టెన్ అండి, కళ్యాణ్ మీరు కెప్టెన్ అయ్యేందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా అంటాడు. సంచాలక నిర్ణయం ప్రకారం మీరు కెప్టెన్ అయ్యారు అందుకని అభినందిస్తున్నా అని చెప్తారు. ఒకవేళ అక్కడ ఏమైనా కాంప్లెక్సిటీ ఉంటే, ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే, కాంట్రవర్షియల్ ఉంటే, ఇక్కడ కూడా అంతే అభినందించాలి రీతుని. సో దట్ మీన్స్ నాకేం అర్థమైందంటే ఆ ట్రయాంగిల్ ఖచ్చితంగా అది రాంగే.
బిగ్ బాస్ టీంకి అది తెలుసు, అది కాదని చెప్పి తెలుసు, వాళ్ళు పెట్టుకున్న షేప్లో వాళ్ళు తెలుసు కాబట్టి అది తెలుసు. సో ఇది వీకెండ్ పెద్దగా హైలైట్ అయ్యే మ్యాటరే. లేదంటే ఇక్కడ రీతుని అభినందించాలి, కళ్యాణ్ని అభినందించారు, దానికి ముందు సుమనన్ని అభినందించారు, దానికి ముందు ఇమ్మాన్యుల్ని అభినందించారు, అందరిని అభినందించారు. ఎవరైతే యుద్ధాల్లో గెలిచారో అందరిని అభినందించారు. తిని యుద్ధంలో గెలిచినా అభినందించాల. సో ఇక్కడే బిగ్ బాస్ ఇండైరెక్ట్గా మనకి కన్ఫర్మ్ చేసినట్టు. నెక్స్ట్ దాని తర్వాత కళ్యాణ్ అలా నుంచుండిపోతాడు అన్నమాట. అందరు వెళ్ళిపోతుంటే తనుజ గారు చేయబట్టుకుని లాగుతారు, అలా భుజం పట్టుకుని లాగుతారు. వస్తానులే లాగుతావేంటి అంటాడు. సో ఇక్కడ ఏదో గొడవ అయింది, దాని తర్వాత సార్ట్ అవుట్ అయిపోయింది. అదే కెప్టెన్సీకి సంబంధించిన గొడవ అయింది, దాని తర్వాత సార్ట్ అవుట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ భరణి గారు తనుజ అడుగుతారు, తనుజ నువ్వు షర్ట్ లోపల చూసావా రింగ్ అంటే, అవునా అక్కడే చూశాను, సో అందుకని అక్కడే అడిగానని చెప్తుంటే చెప్తున్నా సంజనాకే చెప్తుంది. ఇక్కడ ఏమంటారంటే తనుజ చెప్తుంటే కళ్యాణ్ అంటాడు, అడిగాం మేము అక్కడే చూసాం మేము. సో కళ్యాణ్ కూడా చూశాడు, అడిగాము, ఇది చెప్తుంది సంజనాకి అప్పుడే. ఇది అంటే తనుజ అప్పటికే చెప్తున్నారు సంజనాకి. అప్పుడు మేము చెప్పాను, ఎందుకురా దాచుకుంటూ తీసి పడే, ఇప్పుడు ఎందుకు అవసరమా ఏంటి అని ఒక్కసారి చెప్పామని చెప్పి ఇమాన్యుల్ చెప్పాడు, తిని చెప్పాడు. సో అందరూ తెలుసు దాచుకుందని చెప్పి పడేయమంటే అప్పుడు తీసి పడేసిందంట. వెంటనే పడేయలేదు, నాకు తెలిసి అయితే చాలాసేపు ఆవిడ దగ్గర ఉంది. వెనకాల ఒక ఫుటేజ్లో చూశాను, ముందుకు వచ్చినప్పుడు చూశాను, చాలాసేపు ఉంది. నెక్స్ట్ ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, అయినా చెప్తాను. సో ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఒక 20 seconds ఫార్వర్డ్ చేసుకోండి. తనుజ గారికి కళ్యాణ్కి మధ్యలో తనుజ ఫుడ్ కావాలి, కళ్యాణ్ ఏం కావాలి అని చెప్పి ఆకలి వేయటం లేదులే అంటే, అయినా ఫ్రిడ్జ్లో కూడా ఏమీ లేవులే అని కళ్యాణ్ అంటాడు. అనగానే పోపు రైస్ అని తనుజ గారు అంటే, రైస్ లేదుగా అంటే, మరి కర్డ్ రైస్ అంటది. రైసే లేదంటే మళ్ళీ కర్డ్ రైస్ అంటావు అనగానే, సరే మరి ఎందుకు అడిగో ఏం కావాలని చెప్పి అలా కొంచెం ఒక చిన్న ఫన్నీ క్యూట్ కాన్వర్సేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎదురుగా మళ్ళీ నాన్న ఉంటాడు, నాన్న ముందే మామూలుగా ఉండదు. నెక్స్ట్ తనుజ ఇక్కడ కొన్ని మాటలు చెప్తే ఏంటంటే, సుమనన్నతో నేను మీతో ఆడి నేను జెన్యున్గా ఓడిపోయా, కానీ ఇది ఒక ప్రాబ్లం వల్ల ఇలా ఉందని చెప్పి, కానీ నాకు ఎంత బాధేసిందంటే అంత బాధేసింది, మామూలుగా లేదు. సో చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ అది చేసిన తర్వాత చాలాసేపు పట్టింది నాకు అందులో రావడానికి. గేమ్ అయిపోయిందంటే కాదు కదా, గేమ్ అయిపోయిందంటేనే కదా ఆగారు ఆయన కూడా, లేదంటే ఎందుకు ఆగుతారు, చాలా గ్యాప్ వచ్చేసిందంటే ఎలాగా అదో కదా అని చెప్పి. అంటే నేను జెన్యున్గా ఆడి ఓడిపోతే నాకు అంత బాధగా ఉంటే, ఇలా ఓడిపోతే ఇంకా బాధగా ఉంటుంది కదా, బాధపడద్దంటే అట్లాగవుతుంది అవ్వదు కదా అని చెప్తారు. నెక్స్ట్ భరణి అన్న దాని తర్వాత బయట సుమనన్నతో కూర్చొని ఉంటాడు అనమాట, జైలు పక్కన కూర్చొని. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, సారీ ఇక్కడే చెప్తాను అనుకుంటా. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఏంటి అంటే లీడ్లో ఉన్న నన్ను ఓడించిందని, లీడ్లో ఉన్న నన్ను ఓడించేసిందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే తనుజ నేను చేశాను, నన్ను అప్రిషియేట్ నేను చేశాను, ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ హర్. నేను అదే చెప్తుంటే తనంది ఏంటని నాకు సపోర్ట్ చేయలేదంటే, అది హక్ చేసుకున్నప్పుడు చెప్తాను, ఏం సపోర్ట్ చేయలేదంటే, అరే నాన్నకి ఎవరు లేరు, నీకైతే డెమాన్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఉన్నాడు, కళ్యాణ్ అందరూ ఉన్నారు, నాన్నకి లేరు కదా, నిన్నే చేయాలి సో అని చెప్తుంటే అందుకే నాకు కూడా చేశాను. కానీ అదంతా అయిపోయాక షీ టుక్ ద రింగ్, తను రింగ్ తీసుకుంది. సో ఇప్పుడు మిస్టేక్ చెప్పారో, రింగ్ దొరికిందని చెప్పి దాని లోపల పెట్టేసుకుంది. ఎప్పుడైతే మీరు మిస్టేక్ చెప్పారో ఆ తేడా ఉందని చెప్పి అంటే రింగ్ తీసేసుకొని లోపల పెట్టేసుకుంది, నచ్చలేదు అన్న విధంగా చెప్తారు. దాని తర్వాత రీతు డెమోన్ రోజు రూమ్లో కూర్చుంటారు, ఇద్దరి మధ్యలో భయంకరమైన సైలెన్స్ ఉంటుంది, అరుచుకున్నట్టున్నారు, ఆల్రెడీ అయిపోయినట్టు ఉంది ఫైట్ ఏదో. సో రీతు బయటికి వెళ్ళిపోతుంది. డెమోన్ చెప్పుంటాడు నువ్వు చేసిన తప్పు, ఆ రింగ్ దాచుకోకుండా ఉండాల్సిందని చెప్పి. నెక్స్ట్ భరణి అన్న ఇమాన్యుల్ జైలు దగ్గర అనమాట. ఇమాన్యుల్ చెప్తాడు భరణి అన్న, నాకు ట్రయాంగిల్ దానికి కూడా కోపం రాలేదు ఇమాన్యుల్, ఆ రింగ్ దాచేసింది చూసావా, అక్కడ నేను బరస్ట్ అయిపోయాను, నేను అసలు యాక్చువల్గా అప్రిషియేట్ చేశాను తన్ని, అదేం చెప్తాడు అనమాట. చెప్తుంటే ఇమాన్యుల్ కూడా అవునన్న పడేయమని చెప్పామని ఏదో చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు. సుమనన్న భరణి అన్న ఇద్దరు కూర్చుంటారు. భరణి అన్న తనుజ బాగా నిలబడింది కదా, ఇప్పుడు జెన్యున్గా నిలబడిపోయింది. సో ఫస్ట్ టైం ఆయనకు ఫీల్ వచ్చిందేమో, మరి నిలబడిపోయింది, హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా తన నుంచుంటే నా సైడ్ అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ అడిగేసింది కదా అందరి ముందే, ఏంటి నాన్న రింగ్ షర్ట్ లోపల పెట్టేసుకుంది అని చెప్పి. సో రింగ్ షర్ట్ లోపల పెట్టేసుకుంది, రింగ్ షర్ట్ లోపల అవుతుంది, ఇక్కడ అనేసింది కదా, అందరి ముందు అనేసింది కదా. అంటే రీతు ముందు అనిందా లేదా అంటే, రీతు నేను అంటే ఆయనకున్న ఫస్ట్ నుంచి ఉన్న డౌట్ ఏంటి తెలుసా, ఆయనకి మంచి ప్రేమ ఉంది, కాకపోతే ఆయనకి ఏంటంటే తన ఇంపార్టెంట్ కాదేమో, అంటే ఇమాన్యుల్ తనకు మధ్యలో తన ఇమాన్యుల్ చూస్ చేసుకుంటుందేమో, ఇప్పుడు నన్ను వర్సెస్ రీతులో ఆవిడ రీతుని చూస్ చేసుకుంటుందేమో, నన్ను చూసుకోదేమో అని చెప్పి అది ఉండిపోయింది ఆయనకి. ఎందుకంటే మొన్న పవర్ వచ్చినప్పుడు కూడా ఈయన సేవ్ చేయలేదు కదా, రీతుని సేవ్ చేశారు. సో అలా ఒక ఇది ఉండిపోయింది నాకు, ఎప్పుడు నుంచోదు అన్న విధంగా. ఈరోజు నుంచి ఉండిపోయేటికి ఆయన కొంచెం ఇదిగా అనిపించింది. చూసారా, కొంచెం చిన్నపిల్ల మనస్తత్వం కూడా, చిన్నపిల్లడి మనస్తత్వం ఉంది భరణ్యాల్లో, చాలా కఠినంగా అనుకుంటారు కానీ అది ఉంది, అవన్నీ ఉన్నాయి, అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆయనలో. తనుజ దూరంగా కనిపిస్తే థాంక్స్ ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా అరుస్తారు, ఆవిడ వస్తుంది. అలాగే తనుజ నా వైపు ఈరోజు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డావు అని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను కదా సుమన్ అన్న అని చెప్పి మళ్ళీ తను ప్రూఫ్ అడుగుతారు. సుమన్ నువ్వు కొడతారు.
తనుజ ఏమంటుందంటే కంగారు వద్దు నాన్న, రిలాక్స్డ్గా కనుక మీరు వేసుంటే నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి, ఇదైపోయింది. సో వేసేసింది నువ్వే, ఏంటిది రిలాక్స్డ్గా వేస్తే వేసేసేది నువ్వే అని చెప్తారు. తను ఏదో దాచేసింది బాక్స్లో డబ్బాలో, తర్వాత తీసి డబ్బాలో వేసేసి రిలాక్స్డ్గా వేస్తుంటే నువ్వే వేసేసేవాడివి. తను ఏం చేసిందంటే తనకు దొరికిన షేపుల్ని ఒక డబ్బాలో దాచుకుంది అనగానే, అవునా అనగానే సుమన్ చెప్తాడు డ్రమ్లో దాచుకుంది వెనకాల అని చెప్పి. సో అలా తను అలా ఆడింది అని చెప్తారు అంటే అవునా అనుకుంటుంటారు. అది మంచి స్ట్రాటజీ, డబ్బాలో దాచుకొని మళ్ళీ తెచ్చుకోవటం మంచి స్ట్రాటజీ. దొరికినట్టు దాచుకుంది ఒక చోట, తనకు అన్ని ఐడియా ఉంది కాబట్టి. సో ఎప్పుడైనా అలాగే ఆడాలి, ప్యారల్గా ఆడాలి. ఏదైనా సరే సిరీస్గా ఆడితే ఏమవుతుందంటే ఒకదాని తర్వాత ఒకటి ఆడాలంటే అయిపోతాం. ప్యారల్గా దొరికిన దాచుకొని మనం కావాల్సిన తెచ్చుకుంటూ ఉంటే చివరికి వచ్చేవాటికి ఎండ్ అవుట్పుట్ వచ్చేవాటికి కరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ మనకి టైం సేవింగ్ అవుతుంది. ఎనీవే, సో ఇది ఎండ్. దీని తర్వాత వెళ్ళి బ్యాటరీలు మార్చుకొని పడుకోవడం చూపించారు మనకి. అక్కడ గొడవ అయితే రేపు మనకి ఎపిసోడ్లో చూడటమే. పడుకోవడం మాత్రం చూపించారు. రీతునే వెళ్ళి పడుకునిద్ది అనుకుంటా, సంజన గారు పడుకోవటం ఏదో చూపించారు, మొత్తానికి అక్కడి నుంచి పడుకుండిపోయారు. సో ఇది ఎండ్ టు ఎండ్ కాన్వర్సేషన్. సో బిగ్ బాస్కి కూడా అనిపించింది ఖచ్చితంగా సంజన గారిది సంచాలక్గా రాంగే. ఆ విషయం సంజన గారికి కూడా తెలుసు, ఇంకది కవర్ చేసుకోవటమే. అది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు అని చెప్పి ఇమాన్యుయల్కి, కళ్యాణ్కి, డెమోన్కి అందరికీ తెలుసు. అందరూ డైరెక్ట్గా ఒప్పేసుకున్నారు కాదు ఇది కాదని చెప్పి. బట్ సంచాలకి ఇచ్చేసారని చెప్పి వాళ్ళు ఉన్నారు. రేపు నాగార్జున గారు వచ్చి అడిగినా కూడా వీళ్ళందరూ కాదండి అని చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. సో అది జరిగిద్ది, చూద్దాం. సో ఇప్పుడు ఎండ్ మీరు తెలుసుకున్నారు. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు రైట్ అనుకుంటే రైట్, మీరు రాంగ్ అనుకుంటే రాంగ్. యాజ్ అ ఫ్యాన్స్గా మీ ఒపీనియన్స్ మీకుంటే బట్ రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి. వీడియో లైక్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను 1-2 సార్లు చూశాను, మళ్ళీ చూశాను. ఎపిసోడ్ ముందోసారి చూశాను, ఎపిసోడ్ తర్వాత మళ్ళీ చూసా. ఏదో ఫుడ్ తింటా, ఏమైనా ఎక్కడైనా మిస్ అవుతాను, మళ్ళీ చూసా ఇది రాసుకోవడానికి పాయింట్స్, మళ్ళీ చెప్పా. అది జరిగింది. చలో, గుడ్ నైట్. టీటీఎఫ్ కోసం రేపు మాట్లాడుకుందాం. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, రేపు అవి మాట్లాడుకుందాం. ఏం జరగబోతుంది, వీకెండ్ ఏదైనా జరగచ్చలేదని చెప్పి నాగార్జున గారు ఏం అడగాలన్న దాంట్లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.